ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ఈ ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ పూట కొంతసేపు నేను మీకు దేవుని మాటలు చెప్తాను. అవి మీకు ఆశీర్వాదాన్ని దీవెనను కలిగిస్తాయని నేను భావిస్తూ పరిశుద్ధాత్మని సహాయాన్ని వేడుకుంటున్నాను. ఆరాధన అనేది ఆయనను గణపరచడం, ఆయనను హెచ్చించడం. ఆయనను అంటే ఆయనే వాక్యం, వాక్యమే ఆయన వేరుగా, వాక్యము వేరుగా ఉండదు. వాక్యాన్ని మనం హెచ్చిస్తే, గణపరిస్తే మనం ప్రభువుని హెచ్చించి గణపరిచినట్లు. కనుక వాక్యమై ఉన్న ఆ దేవుని యొక్క స్పర్శ మీరు అనుభవించాలని నేను భావిస్తూ ఉన్నాను. వాక్యం వినుటకు సంపుగా ఉండడానికి మాత్రమే కాదు, వాక్యం వినడానికి ఇంపుగా ఉండడానికి మాత్రమే కాదు, వాక్యం అంతరంగంలోనికి వెళ్ళాలి. ఆ అంతరంగంలో వాక్యం క్రియ చేయాలి. కనుక మనం ఆ వాక్యానికి పూర్ణంగా సరెండర్ అయిపోవాలి. కొంతమంది వాక్యాన్ని వింటారు కానీ ఆ వాక్యాన్ని అన్వయించరు. అలాగా మనకు ఆశీర్వాదం కలగదు అనే విషయాన్ని మీరు భావించాలి. విని విడిచిపెడితే ప్రయోజనం ఏమీ లేదు. విని విశ్వసించాలి, విని అంగీకరించాలి, విని వెంబడించాలి. అప్పుడే ఆ వాక్యం మనలో కార్యసాధకమై మనకు ఒక నూతనమైన బ్రతుకునిస్తుంది, నూతనమైన కృపనిస్తుంది, నూతనమైన అభిషేకం ఇస్తుంది. మనలో ఒక నూతనత్వాన్ని ప్రపంచానికి ప్రత్యక్షపరుస్తుంది వాక్యం. కనుక ఆ వాక్యానికి మనం పూర్ణ అంగీకారం తెలపాలి. మంచిది, మనకున్న సమయం కొంచెమే కనుక 1 గంటే ఉంది సరిగ్గా. ఆ 1 గంట మనం దేవుని వాక్యానికి మనం అప్పగించుకొని ఆ వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకొని ఆనందంతో సాగి వెళదాం. యథావిధిగా మరలా 2వ ఆరాధన ఉంటుంది. దానికి మనం సమయం ఇవ్వాలి 2వ ఆరాధనకి. కనుక ఈ గంటలో నేను మీకు కొన్ని శ్రేష్టమైన మాటలు అందిస్తాను, వివరిస్తాను. ప్రభు నాకు అనుగ్రహించిన ఆ శక్తి కలిగిన వాక్యాన్ని నేను అన్వయించుకొని, నేను భుజించి, నేను టేస్ట్ చేసి, నాకు శక్తి కలుగుతుంది కనుక, శక్తి కలిగింది కనుక ఆ నేను భుజించిన ఆహారాన్ని నేను మీకు వడ్డించడానికి వచ్చాను. నేను తినకుండా, నేను భుజించకుండా మీకు వడ్డించట్లేదు. నేను భుజించి శక్తి పొందుకొని ఆ టేస్ట్ రుచి చూచాను కనుక మీకు ఆ రుచిని కలిగించాలని, వడ్డించాలని, మిమ్మల్ని ప్రీతిపరిచి సంతృప్తి పరచాలని ఆశించాను. చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట మనం చదువుతాము. లూకాసు సువార్త 9వ అధ్యాయం, లూకాసు సువార్త 9వ అధ్యాయం 62వ వాక్యాన్ని నేను చదువుతాను. మీరు గమనించండి, చూడండి ఆ వాక్యాన్ని. తొమ్మిదవ అధ్యాయం 62వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పెను. ఈ మాట కొంచెం కఠోరమైనది అయినప్పటికీ కూడా ఎంతో ఆశీర్వాదకరమైన మాట. మనల్ని నూతనపరిచి మనలో ఒక దృష్టిని కలిగించే జీవము కలిగిన వాక్కు అని చెప్పడంలో సందేహమేమీ కూడా లేదు. ఎందుకంటే మనమంతా ఎక్కడికి వెళుతున్నాం, ఈ భక్తి ఎందుకు చేస్తున్నాం అనంటే దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి, దేవుని రాజ్యం చేరుకోవడానికి. ఏదో మనం భక్తి ఇక్కడ చేసి, లోకంలో భక్తి చేసి ఖ్యాతి కొరకు, కీర్తి కొరకు, గొప్పల కొరకు కాదు. నేను వెళ్ళాను చూడు, గుంటూరుకి దూరాన ఉన్న గోరంట్లకి వెళ్తాను నేను ఆరాధనకి అని చెప్పుకోవడానికా కాదు. లేకపోతే మేము హొసన్న మినిస్ట్రీస్ ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఒక సంస్థ, ఒక గొప్ప సమూహం,
ఒక సహవాసం హోసన్నా మినిస్ట్రీస్ అని చెప్పుకోవడానికి మాత్రం కాదు. మనం ఈ భక్తిని చేసేది కడుపు కట్టుకొని, నోరు కుట్టుకొని, బైబిల్ పట్టుకొని ఈ భక్తి మనం అవలంబించేది దేనికి? శక్తి పొందుకొని ఒక రోజున మనం ఆయనతో కూడా యుగాయుగములు వసించడానికి, నివసించడానికి, జీవించడానికి. ఇది దేవుని రాజ్యం మన గురి అన్నప్పుడు ఈ రాజ్యమునకు ఎవరు పాత్రుడు? నేను ఈ రోజున మీతో చెప్పేది పాత్రులు అంటే పర్యాయ పదం చెప్పాలంటే యోగ్యులు, అర్హులు. ఇదంతా ఒకే కోవకు చెందిన అనుభూతి. ఎవరయ్యా పాత్రులు ఈ దేవుని రాజ్యానికి అనంటే ఇక్కడ ఒక ఇండికేషన్ కనిపిస్తుంది మనకు. అదేంటంటే ఎవడైనా నా రాజ్యమునకు పాత్రులు కావాలంటే అతడు వెనుకకు తిరిగి చూడకూడదు కదండి. తిరిగిన వాడై ఉండకూడదు. మనం ప్రారంభించిన పరుగు కొంతకాలం తర్వాత అలసట మనకు కలుగుతుంది. ఏం కలుగుతుంది? ప్రతి విశ్వాసికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. ఇందులో మీరు అతీతులు కాదు, నేను అతీతుడను కాను. ప్రతి వ్యక్తికి అలసట కలుగుతుంది. విశ్వాసంలో కానివ్వండి, అలాగే నిరీక్షణలో కానివ్వండి, సహనంలో కానివ్వండి, ఓర్పులో కానివ్వండి. ఒకప్పట్లో ఉన్న ఓర్పు కొన్నాళ్ళైన తర్వాత కనిపిస్తుందా? ఒకప్పట్లో ఉన్న వైరాగ్యం ఆ తర్వాత కనిపిస్తుందా? ఏంటండి? ఒకప్పుడులో ఉన్న ఆసక్తి ఆ తర్వాత కనిపిస్తుందా? ఇలాంటి విపత్తు ఉంది కనుక ఏం చేయాలి? మనం అలసట పొందకుండానట్లు దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు మనల్ని మనం నూతనపరుచుకుంటూ ఉండాలి. అది లేకపోతే మనం ఇంత ప్రయాసపడి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. యేసుప్రభుని నమ్ముకుంటే చాలు, పరలోక రాజ్యంలో సీటు ఖాయం. మరలా ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమింది? ఖర్చు పెట్టి కష్టపడి ఆటోలు ఎక్కి, బస్సులు ఎక్కి, కార్లు ఎక్కి, బైకులు ఎక్కి, ఉదయం 4 గంటలకు లేచి ముస్తాబయ్యి పిల్లల్ని సిద్ధపరచుకొని ఎంత చాకిరి. నాకు తెలుసు, నేను ఒక కుటుంబంలోంచి వచ్చినవాడినే కదా. నిద్రలేసి మొక్క మీద నీళ్లు కొట్టుకుని వచ్చేస్తారు ఇక్కడికి? లేదు కదా. ఎంత ప్రక్రియ ఉంటుందో కదా, ఎంత కష్టాన్ని అనుభవించవలసి వస్తుందో, చేయవలసి వస్తుందో. ఒక ఇంట్లో 4 ఉన్నారంటే ఆ 4ని సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి సకాలంలోకి రావడం ఒక యుద్ధం చేసినట్టే. ఎందుకంటే 4 ఉంటే 4 మనస్తత్వాలు ఉంటాయి. వీడు నిద్రలేస్తాడు, వాడు నిద్రలేకడు, వాడు సిద్ధపడతాడు, వాడు మొహం కడగడు. వీళ్ళందరినీ ఒక్క దాటికి తీసుకుని వచ్చి వాళ్ళ సమయానికి మరి దేవుని సన్నిధిలో కూర్చుండబెట్టడం అంటే అది ఊరికే జోక్గా చెప్పుకోవడం ఏం కాదు, లేకపోతే అది సులువైనదేమీ కాదు. ఒక యుద్ధం చేసినట్టే ఉంటుంది. మరి నేనంటాను, ఎందుకు వచ్చినట్లు మనం ఇక్కడికి అనంటే ఈ నూతనత్వం కొరకే. అసలు ఈ నూతనత్వం అనేదే లేకపోతే అవసరం లేదు. ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకునే వాళ్ళమి, ఇంట్లో కూర్చొని పాట పాడుకునే వాళ్ళమి, ఆ తర్వాత ఈ లోకాన్ని విడిస్తే దేవుని రాజ్యానికి వెళ్ళే వాళ్ళమి. ఈ దేవుని రాజ్యానికి వెళ్ళే లోపు ఈ ప్రక్రియ మనలో ఎందుకు జరగాలంటే ఇవన్నీ ఉన్నాయి గనుక. ఇవన్నీ అలసట, సహనము లేని అనుభవము, బలహీనత, శక్తిహీనత, ఇవన్నీ మన మీద దాడి చేసేవి, ఇవన్నీ మనలో పొడచూపేవి. ఇలాంటివన్నీ జరిగే విపత్తు మనకు ఉంది. అందుచేత మనం ప్రారంభించిన దానిని అంతము వరకు చేపట్టి మనం ఆ దేవుని రాజ్యములో ప్రవేశించుటకు ఎప్పటికప్పుడు మన దర్శనాన్ని నూతనపరుచుకుంటుండాలి, మన శక్తిని మనం నూతనపరుచుకుంటుండాలి, నూతనమైన కృప పొందుకోవాలి, నూతనమైన బలం పొందుకోవాలి, నూతనమైన అభిషేకం పొందుకోవాలి. ఇవన్నీ నూతనంగా ఎప్పటికప్పుడు పొందుకొనవలసింది. నేను ప్రతిరోజు అనుదిన కృప అనే షార్ట్ మెసేజెస్ పెడుతుంటాను. ఇప్పుడు కాదు, ఇంచుమించు 6 సంవత్సరాల నుంచి, ఇది 7వ సంవత్సరం అనుకుంటున్నాను నేను. షార్ట్ మెసేజెస్ ఒక అర్ధగంట 20 నిమిషాలు ఉంటాయి.
అనుదిన కృప అని ప్రతిదినం నేను అప్లోడ్ చేస్తుంటాను యూట్యూబ్లో. దానికి అనుదిన కృప అని ఎందుకు పెట్టానంటే, కృప పొందుకోవడం అనేది ప్యాకేజీ కాదు. 7 సంవత్సరాల క్రితం కృప పొందుకున్నాను, ఇంకొక 2 నెలలే ఉంది, ఆ 2 నెలలు అయిపోతే మరలా కొత్తగా నేను ప్యాకేజ్ ఇంకొక 7 సంవత్సరాలకు తీసుకోవాలనుకుంటున్నాను అనేది కాదు. కాచుకోనేదని కృప ఎన్నడు, ఏనాటికి ఆనాడు కృపని కాచుకోవాల్సిందే, పొందుకోవాల్సిందే. పోయిన సంవత్సరం నేను కృప పొందానని ఇప్పుడు దాకా అదే కృప ఉంటుందని అనుకోకూడదు. ప్రతి దినం లేచి ప్రభు దగ్గర పొందుకోవాల్సిన కృప గనుక అనుదిన కృప అని దానికి నామకరణం చేశాను. కొంతమంది అడిగారు నన్ను, నేను అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కొన్ని సంఘాలకి నేను వాక్యం చెప్పడానికి వెళితే వాళ్ళు నన్ను ఎలా పరిచయం చేశారో తెలుసా? మన అనుదిన కృప పాస్టర్ గారు వచ్చాడు, నాకు ఒక పేరు పెట్టేశారు వాళ్ళు. నాకు సంతోషం అనిపించింది. అక్కడ దైవజనులు కూడా నన్ను అడిగారు, ఆ షార్ట్ మెసేజెస్ అనుదిన కృప అనే ఆ షార్ట్ మెసేజ్ చాలా ఆశీర్వాదకరంగా ఉంటున్నాయండి, మాకు చాలా దీవెనకరంగా ఉంటున్నాయి. కృంగినప్పుడు ఆదరణ కలుగుతుంది, అలజడి పాలైనప్పుడు అందులో ఒక ప్రత్యక్షత మాకు ప్రభువే మాట్లాడినట్లు ఉదయాన్నే లెగగానే ఆ షార్ట్ మెసేజ్ విన్నప్పుడు ఎంత కృప పొందుకుంటున్నామో. అయినా ఆ నామకరణం చాలా బాగుంది, మీరు ఎందుకు అది పెట్టారు అని నన్ను అడిగారు. అప్పుడు నేను చెప్పాను, అనుదిన కృప అని ఎందుకు పెట్టానంటే అది అనుదినము పొందుకునవలసిన కృప. నిన్నటి కృప వేరు, ఈనాడు మనకు కావలసిన కృప వేరు. ఈరోజు నేను అనుభవించిన కృప వేరు, రేపటి రోజు నేను అనుభవించవలసిన కృప వేరు. ఎందుకంటే టైం, కాలం, లోకం అప్డేట్ అవుతుంది. దానితో పాటు మనం కూడా అప్డేట్ కాకపోతే మనం ఎక్కడో ఉంటాం, కాలం ఎక్కడో ఉంటుంది. ఈ రెండు మిస్ మ్యాచ్ అయ్యిందనుకో, ఈ రెండు మిస్ మ్యాచ్ అయ్యాయి అనుకో, అప్పుడేమవుతుంది, మనం అజ్ఞానులం అయిపోతాం. ఈ లోకం మన మీద ఏలుబడి చేస్తుంది. వింటున్నారా? అంచేత మనం ఏమవ్వాలి, ఈ లోకం కంటే, ఈ లోకంలో ఉన్న వాటికంటే అత్యధికమైన కృప పొంది ఒక అడుగు ముందే ఉండాలి మనం. అప్పుడేమవుతాము, సాతాను తంత్రములను ఎరుగని వారం అవుతాం. ఈ లోకం ఏమన్నా తోకాడిచ్చిందనుకో, అప్పుడు మనం ఏమంటామంటే, ఈ లోకమా నీవు ఈరోజు తోకాడిస్తావని నాకు ముందే తెలుసు. ఎందుకు, ఎలా తెలుసు నీకు? నీకంటే అత్యధికమైన కృప పొందాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. నేను అధికమైన కృప పొందుకున్నా, శక్తిగల కృప పొందుకున్నా, బలాన్ని పొందుకున్నా. నీవు వేసే ఏషాలకి నేను లొంగేవాడిని, నీవు వేసే ఏషాలకి నేను పడిపోయేవాడిని. అంటే ఆ అప్డేట్ అలా నూతన పరచబడినప్పుడే మనం లోకాన్ని గుర్తించగలుగుతాం. అర్థమవుతుందని చెప్పే మాట. మనం చదువుకున్న వాళ్ళం అనుకోండి, చదువుకునే పిల్లలకి 4 మాటలు చెప్పగలుగుతాం. ఒరే బాబు, ఓయ్ ఇక్కడి నుంచి ఇప్పుడే స్టార్ట్ చేయి, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయి, చదివినవన్నీ మరలా ఒకసారి రెన్యూవల్ చేసుకో, ఎందుకంటే ఇంక 2 నెలలే ఉంది టైం. ఇక్కడి నుంచి కనుక నువ్వు స్టార్ట్ చేస్తే అప్పుడు నీకు ఎగ్జామ్ టైంకి 2 కరెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి, నీకు బాగుంటుంది అని చదువుకొని ఎగ్జామ్స్ రాసిన వాళ్ళమైతే, ముందుగా వెళ్ళిన వాళ్ళమైతే వెనకొచ్చే వాళ్ళకి చెప్పగలుగుతాం. మనమే ముక్కి 3వ తరగతి చదివినామనుకోండి, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఏం చెప్తాం మనం? ఏం చెప్పలేం. వాళ్ళు మనల్ని ఏమైనా అడిగారనుకో, నాకు అవగాహన లేదురా, ఏమో నువ్వు చూసుకోపో అని చెప్తాం. ఇప్పుడు ఈ ఉదాహరణలన్నీ, ఈ వ్యాఖ్యానం అంతా నేను ఎందుకు చేశానంటే, మనం దేవుని రాజ్యమునకు చేరుకొనవలసిన వారం. అయితే ఈ మధ్య నిడివిలో ఎన్నో ఆటుపోటులు, అభ్యంతరాలు, ఆటంకాలు, అవరోధాలు మన ఎదుట నిలుస్తాయి. నిలిచినప్పుడు మనం వెనుతిరిగి చూడకూడదు, వెనుతిరగకూడదు, వెనుకంజ వేయకూడదు. నాగటి మీద చేయి పెట్టి, అర్థమవుతుందా, వెనుతిరుగువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. మనం పాత్రులము కావాలి. మనం ప్రారంభించింది దాని కొరకు అన్నప్పుడు ఆ స్థితిని చేరుకునే అంతవరకు కూడా ఓర్పు, నేర్పు, సహనం, సంతోషం మనలో ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవ్వాలి. కానీ ఏమవ్వకూడదు,
ఎక్కిపోవాలని కానీ తగ్గిపోకూడదు. ఎక్కడ మన ఎదుట కనబడిన వాటిని చూసి డిస్కరేజ్ అయిపోకూడదు, దిగజారిపోకూడదు. ఎక్కడ మనం మరలా గతం వైపు చూడకూడదు, గతానికి మనం వెళ్ళకూడదు. ఇదేంటి అని ఆశ్చర్యపడకూడదు, ఇదేంటి అని బొంబెలెత్తిపోకూడదు. ఓకే అన్నప్పుడు ఇవి కాచుకోగలిగితే మనం పాత్రులం కాగలుగుతాం దేవుని రాజ్యానికి అనేది దేవుని యొక్క మాట ఈ పూట మన ఎదుట నిలుస్తుంది. ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పగలిగింది ఏంటంటే, మనం పాత్రులము కావాలి, అయోగ్యులం అపాత్రులం కాకూడదు. దేనికి అంటే ఒక 3-4 విషయాలు సమయాన్ని బట్టి, ఇంకా సమయం ఉంటే ఒక 4-5 విషయాలు, లేదు 3 విషయాలు శ్రేష్టమైనవి, ఒక 4 విషయాలు శ్రేష్టమైనవి, కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, అవసరతను బట్టి నేను మీకు వివరిస్తాను. యేసుక్రీస్తు తన శిష్యులతో ఆయన మాట్లాడుతూ, ఆ శిష్యుల్ని ఆయన పరిచర్య కొరకు పంపిస్తూ ఆయన ఓ చక్కటి విషయం చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు ఇల్లు తిరగద్దు, ఇంటింటికి వెళ్ళి మీరు తిరగద్దు. మీరు ఏం చేస్తారంటే, మీరు పరిచర్యకు వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్ళండి, ఆ ఇంట్లో ఉండి ఆ ప్రాంతపు పరిచర్య చేయండి. అంతేగాని మీరు దేవుడు చూపించాడు, రాత్రి కల వచ్చింది, రాత్రి ఇలాంటి దర్శనం వచ్చింది, ఈ పిచ్చి పనులు చేయొద్దు. నేను చెప్పే మాట కాదండి, దేవుని వాక్యంలో ఉన్న మాటలు చెప్తున్నాను. మీరు ఒక ప్రాంతానికి వెళితే ఒక ఇంట మీరు ఉంటే ఆ ఇంట ఉండండి, ఇంట ఉండి మీరు పరిచర్య చేయండి, భుజించండి. మీరు అక్కడికి మరలా ప్రిపరేషన్తో వెళ్ళాల్సిన అవసరం లే. పప్పు, ఉప్పు, నిప్పు, ఇంకా ఇంకేంటి ఉంటాయి కదండి, అలాగే మీకు ప్రిపరేషన్ ఏం అవసరం లే. మీకు ఎప్పుడు ఏది ఎక్కడ కావాలనో నాకు తెలుసు. హల్లెలూయా. ఇంతకాలం మీకేమైనా తక్కువైందా? మీకు కాదు, వాళ్ళని అడిగాడు యేసయ్య. రెడీగా ఉన్నారు ఏంటి మీరు? ఇంతకాలం మీకేమైనా తక్కువైందా? మీరు ఏమైనా కష్టపడి రెక్కల మొక్కలు చేసి, రక్తం ఆవిరి చేసి, రాత్రి బావుల ఓటీలు నైట్లు చేస్తే మీరు పోషింపబడ్డారా? ఇప్పుడు దాకా లేదు కదా. మరి ఇంతవరకు పోషించిన నేను మిమ్మల్ని పోషించలేనా? ఇప్పటిదాకా కాపాడిన నేను కాపాడలేనా? ఇంతవరకు మిమ్మల్ని సంరక్షించిన నేను రాబో దినాలలో సంరక్షించలేనా? అంచేత మీరు ఏమి కంగారు పడిపోయి, కలవరపడిపోయి, మీరు ఏదో ప్రిపేర్ అవ్వాలి అనే మైండ్తో మీరు వెళ్ళొద్దు. ఒక అంగీ ఉందా? చాలు. ఇక రెండవ దాని కొరకు కూడా నువ్వు ప్రయాసపడాల్సినంత అవసరం లేదు. నువ్వేదో ప్రిపేర్ అవ్వాలని చెప్పి నువ్వు ఆ ఆలోచనతో ఉండాల్సిన అవసరం లే. అంటే పూర్ణంగా నా మీద ఆధారపడి మీరు వెళ్ళండి అని చెప్పి ఇంకొక మాట కూడా ఏం చెప్పాడంటే, అయితే ఒకటి, మీరు వెళ్ళి అక్కడ పరిచయం చేసి ఆ ఇంట మీరుండి ఆ ఇంట నుండి వచ్చేసేటప్పుడు ఏమంటారంటే, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సమాధానం కలుగునుగాక అన్నప్పుడు సమాధాన పాత్రుడు అక్కడ ఉంటే, ఆ మాట చాలా వాల్యుబుల్ వేడ్. సమాధాన పాత్రుడు అంటే ఈ సమాధానానికి యోగ్యుడు, పాత్రుడు అక్కడ ఉంటే ఆ సమాధానం అక్కడ నిలిచి ఉంటుంది. లేని ఎడల ఈ సమాధానం మీతోనే వచ్చేస్తుంది. లూకా సువార్త 10వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతారండి. త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు. ఇట్లా వెళ్ళొచ్చా? ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ పెట్టచ్చా కూడిక? ఇక్కడ పెడితే బాగుంటుందా? ఇలా చేస్తే బాగుంటుందా? ఈ సలహాలు మనకొద్దు. మీరు కుశల ప్రశ్నలు అంటే ఏంటి? మనం కొందరి మీద ఆధారపడతాం. దేవుని మీద ఆధారపడినప్పుడు మరొక సలహాలు మనకు అవసరం
లేదు. ఆయన చెప్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన బోధిస్తాడు, ఆయన సమస్తం చూసుకుంటాడు. మన దేవుడు ఎవరంటే చూసుకునే దేవుడు. ఏంటి ఆమెను చెప్పకపోయారా? ఏం స్లీప్ మోడ్లోకి వెళ్తున్నారా ఏంటి? మళ్ళను అవి అనుకున్న వాళ్ళు కూడా చెప్పండి. ఏంటది? ఆయన చూసుకుంటాడు. మన దేవుడు చూసుకునే దేవుడు కాకపోతే మనం చూసుకోవాలి. మన దేవుడు మనల్ని పట్టించుకునే దేవుడు కాకపోతే మనం పట్టించుకోవాలి. కొందరికి దిగులు, పిల్లలు ఎదుగుతున్నారే, వీళ్ళకి కట్న కానుకలు ఎక్కడ? ఆయన చూసుకోడా? నువ్వు సంపాదించి పెడితేనైనా జరిగేది. నీకు బిడ్డలనిచ్చిన దేవుడు ఆ బిడ్డలకి ఏం కావాలని ఆయన చూసుకోడా? మాట్లాడరేంటి? మరి నీకెందుకు కళ్ళు గుంటపడుతున్నాయి, మూతి ముందుకు వస్తుంది? అమ్మో, కొంతమందికి ఎక్కడ లేని దిగులు. అన్న పిల్లలు ఎదుగుతున్నారన్న, అన్న ఎదగనే, మరి వాళ్ళని నా బండి ఒకటి నెత్తి మీద పెట్టి ఎదగకుండా, పిచ్చి పళ్ళు కాకపోతే ఎదగనే. అన్న పిల్లలు ఎదుగుతున్నారన్న, ఎదగనే. అట్లా కాదన్నా, మరి ఈ రోజుల్లో వివాహాలు చేయాలంటే ఎంత కష్టమో అర్థం. కష్టమైనంత మాత్రాన దేవుడు విడిచిపెట్టేస్తాడా? ఎందుకు అనవసరమైన విషయాల్లో కలత చెందడం, అనవసరమైన విషయాల్లో బొబ్బెలెత్తిపోయి రాత్రి బొబ్బెళ్ళకి అదే పడుకున్నా, తిన్నా, కూర్చున్నా అదే ధ్యానం. కొందరికి మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగద్దు. ఇలా చేయమంటారా, చేయొద్దంటారా, చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఇవన్నీ మీకు వద్దు. మీరు తిన్నగా ఇంటికి వెళ్ళండి, స్తోత్రం కలుగుగాక. మీరు ఏ ఇంటినైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక అని మొదట చెప్పండి. 6వ వాక్యం చదువుమా. సమాధాన పాత్రుడు ఎవరంట? అందరు చెప్పండి, ఎవరంట? ఇప్పుడు మిమ్మల్ని మీరు విమర్శించుకోవాలి. ఇప్పుడు చదవడం కాదు, చెప్పడం కాదు. నా ఇంట సమాధానం ఎందుకు లేదంటే నేను సమాధాన పాత్రుడను కాదేమో. పాస్టర్ వచ్చి ప్రార్థన చేసాడు, మేలు జరగలేదని పాస్టర్ గారి మీద నెట్టేయడం కాదు. పాస్టర్ గారు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు. ఇప్పుడు ఆ సమాధానం నీ ఇంట్లో లేదంటే తప్పేవడది. ఏంటంటే పాస్టర్ గారు మీకేదో కొంచెం శక్తి తగ్గినట్టుంది. నాకు కాదు తగ్గింది. అప్పట్లో ఏమో పాస్టర్ గారు మీరు వచ్చి సమాధానం కలుగునుగాక అంటే మరుసటి రోజుకే ఒక అద్భుతం చూసేవాడిని, మరుసటి రోజే ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగేది. అప్పట్లో నువ్వు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేయగానే ఏదో ఒక మేలు నేను అనుభవించేదాన్ని. మరి ఈ మధ్య మీరు తరచుగా వచ్చి ఆశీర్వాదం కలుగునుగాక అన్న ఏం కలగట్లేదు. ఏంటంటే ఆ ఆశీర్వాదానికి నువ్వు పాత్రుడవు కాదు, ఆ ఆశీర్వాదానికి పాత్రురాలు కాకుండా అయిపోయావేమో. చూసుకో మరి. ఏంటి ఎలా చూస్తున్నారేంటి నన్ను? తప్పంత మా మీద పెడతారేంటయ్యానా? మరి మా మీద పెట్టుకోమంటావా? బాగా ఉంది వ్యవహారం అయితే. అవునండి, శక్తి తగ్గిపోవడానికి, శక్తి పెరిగిపోవడానికి దేవుడు బలహీనుడేమీ కాదు. ఆనాడు చేశాడంటే ఈనాడు కూడా చేస్తాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు మన పితరులతో నిలిచి, నడిచి, ఆవరించి, ఆదరించి, ఎత్తుకొని, హత్తుకొని, కాపాడి, కరుణించి భుజముల మీద మోసాడు అనంటే ఈనాటికి అలా చేయుటకు శక్తి గల సజీవుడైన దేవుడు ఆయన. ఆ దీవెన మనలో ఈరోజు ఎందుకు కనిపించట్లేదంటే అపాత్రుడుగా ఉన్నామేమో, అయోగ్యురాలుగా ఉన్నారేమో, నాకు తెలియదండి. వాక్య విమర్శలో ఈరోజున మీ అంతరంగంలో నుంచి సమాధానం కలగాలి. మరి మీరు ఆ ఇంటికి చెప్పండి, మీ బాధ్యత అది. ఏమని? సమాధానం కలుగునుగాక. ఆ సమాధానానికి ఆ ఇండ్లు యోగ్యమైనదై ఉండాలి. ఈ సమాధానానికి ఆ వ్యక్తులు సమాధానానికి యోగ్యులుగా మార్చబడి అంటే ఈరోజు మీరు ఆలోచించవలసింది ఏంటంటే దేవుడు నాకు ఇచ్చే సమాధానానికి నేను యోగ్యునిగా ఉన్నానా, అయోగ్యునిగా ఉన్నానా? ఉంటున్నారండి. ఇంట అపవిత్రత ఉంటే, గుండెల్లో అపవిత్రత ఉంటే, నీ మనసు చెడి ఉంటే,
నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో సన్నగిల్లిపోయి బలహీనపడిపోయి దేవునికి నీకు ఎడబాటు కలిగి ఉంటే, ఆ ఎడబాటే దేవుని ఆశీర్వాదానికి అడ్డుబండగా నిలిస్తే ఏ మేలు కూడా పొందుకోలేవు. ఎప్పుడో అన్న చెప్తుంటే విన్నాను నేను. ఓ తల్లి ఎప్పుడు పిలుస్తుండేదంట అన్నని, అన్నా ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేయన్నా అని. అమ్మ వస్తాలే అమ్మ, కొంచెం మీటింగులకు తిరుగుతున్నానంటే, ఈ పేదరాలను గుర్తుపెట్టుకున్నా నువ్వు అనిందంట. అన్నకి కొంచెం బాధ అనిపించిందంట ఆ మాట. నేను మీకోసమే కదమ్మా పరిచయం చేసేది, మీ కొరకే కదా కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని నడుము కట్టుకొని పరుగులు తీస్తుండేది. మళ్ళీ పేదరాలంటావేంటమ్మా నువ్వు అంటే అర్థమేంటి? గొప్పోళ్ళు ఇళ్ళకి తిరిగేవాడినా నేను? గొప్పోళ్ళ వైపు మెగ్గు చూపించేవాడినా? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? మీ కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నాను, మీ కొరకు ఎంతగా నేను కష్టపడుతున్నాను చూడట్లేదా? మళ్ళీ పేదరాలు గుర్తుపెట్టుకున్నా అంటావేంటమ్మా అంటే, అట్ట కాదన్నా, ఒకసారి వచ్చి అడుగు పెట్టున్నా, ఒక్క అడుగు పెట్టన్నా అన్న సరదాగా అన్నాడంటే, వస్తే 2 అడుగులు పెట్టి ప్రార్థన చేస్తాలే, ఒక్క అడుగుని ఇంట్లో పెట్టి ఒక్క అడుగు కారులో పెట్టి వచ్చేది ఏంటి అంటే, ఆమె కూడా నవ్వుకొని ఒక్కసారి రా అన్న అట్లా అని. సరే ఒకరోజు ఆ దారిని వెళుతూ అరే ఈ ఊర్లో ఆ ముసలమ్మ ఉంది కదా, పేదరాలని అంటుంటుంది ఆ పరిశుద్ధమ్మ, వెళ్ళి చిన్న ప్రార్థన చేసి వెళ్దాం పాపం చాలా రోజుల నుంచి అడుగుతుంది కదా అని బస్సు దిగి ఏది తిన్నగా వెళ్ళాల్సినోడు వాళ్ళ కాలనీకి వెళ్ళాడంట. తిన్నగా బ్యాగ్ తగిలించుకుని సూరమంట నడుచుకుంటూ వెళ్తున్నాడంటే వాళ్ళ కాలనీలకి వెళ్ళి వాళ్ళ సందులోకి వెళ్తామని చెప్పి వెళ్తుంటే, ఆ కాలనీకి ఎంటర్ అవగానే వాళ్ళ సందు దగ్గర ఎంట్రన్స్లోనే అదుగు అక్కడే అక్కడ నిల్చొని ఉందంట ఆమె. అన్న అనుకున్నాడట, మరియమ్మ గారే కదా, ఆమె ఎట్లాగో ఉందిలే, ఉంటుందో అప్పుడు ఫోన్లు గీన్లు ఏం లేవుగా, ఉంటుందో అనుకుంటూ వస్తున్నాను, దేవుడు ఉందిలే చిన్న ప్రార్థన చేసేసి వెళ్దాం అని దగ్గరికి వెళ్ళాడంట. ఆయమ్మ అటువైపుగా తిరిగి, నాయన కొత్త ఇంటర్నేషనల్ బూతులు తిడుతుందంట. చూసారా? ఆ ఇండియా బూతులు కూడా కాదు, ఇండియా బూతుల కన్నా కొంచెం వాయా వరుస ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ బూతులకి వాయా వరుస ఉండదు. ఇంకా ఏంటంటే పాత బూతులు ఒక్కటి కూడా లేవంట, అన్ని కొత్త బూతులు. సృష్టికర్త అప్పటికప్పుడే స్పాంటనస్గా క్రియేట్ చేసి తిడుతుందంట కొత్త. ఓయమ్మా మరమ్మ గారేనా? మరి ఆత్మ వచ్చిందంటే మళ్ళీ అరెకరం దుండుతుంది కదా ఈ మహాతల్లే. మరమ్మ గారేనా వెనకాల నుంచి విన్నాడంట. ఇంకా అన్న వినలేక మరమ్మా అన్నాడంట. ఏది యేసుప్రభు సమాధి దగ్గర పిలిచినట్టు. మరమ్మా అనగానే ఎట్టైనా గొర్రె కదా, బూతులు తిట్టినా కూడా గొర్రె కదా, కాపరి స్వరాన్ని గుర్తుపట్టేసింది వెంటనే. అమ్మో నాయన అని వెనక్కి తిరిగి, నాయన నువ్వెప్పుడు వచ్చావో అనిందంట. అన్న అన్నాడంట, నువ్వు స్టార్ట్ చేసినప్పుడే వచ్చాను మరమ్మ అన్న. అంటే అన్నీ విన్నావా అంటే, వినడానికి కదా చెవులు ఇచ్చింది దేవుడు, 2 చెవులు. వింటున్నారండి? అప్పుడు అన్న అన్నాడంటే, ఏంటి ఇట్లాగా లేకపోతే చూడు నాయన, ఈ గోడకి 10 పిడకలు తట్టాను, 10 పిడకలు కొట్టాను, 2 పిడకలు కనిపించట్లేదయా. దుర్మార్గుడు కాళ్ళెరుగా ఎవడు తీసుకెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేస్తుందంట. ఓయ్ అబ్బా మరమ్మ గారు, పిడకల విలువ ఎంత? నీ కొరకు యేసయ్య కార్చిన రక్తం విలువ ఎంత? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అరే ఆఫ్టర్ ఆల్ 2 పిడకలు కనిపించకపోతే ఇన్ని బూతులు మాట్లాడుతున్నావేంటి? తప్పు కదా. దేవుని సంఘానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, మళ్ళీ ఆత్మలో నింపబడ్డానని చెప్తున్నావు, నేను పాతకాలం విశ్వాసనని చెప్తున్నావు. ఏమైంది నీ విశ్వాసం? ఏమైంది నీ ప్రతిష్టత? ఏమైంది నీ యథార్థత? ఇదేనా నువ్వు నేర్చుకున్న యథార్థత అని గద్దించి, సరేలే వెళ్తున్నా మరి అని వెనక్కి తిరిగాడంట అన్న రోడ్లో నుంచే. వెంటనే ఆమె అనిందంట, నాయనా ఏం వెళ్తానంటావు? ఇంటికి వెళ్దాం రా అంటే, నేను రానమ్మా. అయ్యో బాబా ఏంటయ్యా, ఎప్పుడు నీ సంవత్సరాల నుంచి ఆశపడ్డాను, ఎంతకాలం నుంచి కోరుకున్నాను, ఒక్క అడుగు పెట్టమని ప్రార్థించమని విన్నపించుకున్నాను, నువ్వేంటి రోడ్లో నుంచి వెళ్ళిపోతానంట
అమ్మా ఇప్పుడు నేను వచ్చి నీ ఇంట్లో నిలిచి ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదాలు నీ మీదకి రావు. వింటున్నారా? తల మోటించి వాళ్ళని గొర్రిపోతు కదా ఎట్లాగా నెట్టి కుమ్మేసి ముందు లైన్లోకి వచ్చిన చేతితో నీ నెత్తి మీద పెటా అని కొట్టించుకొని ప్రార్థన చేసుకొని పోయినా ఆశీర్వాదం రాదు. కొంతమందికి తెలియక పొందవలసిన మార్పు చెందరు, ఆచారాలు కోరుకుంటారు. నెత్తి మీద అయ్యగారు నెత్తి మీద చేపెట్టేస్తే మనకు ఆశీర్వాదం వచ్చేస్తుందేమో. ఎందుకు వస్తుంది? నువ్వు యోగ్యురాలు కాకపోతే. ఎందుకు వస్తుంది? నువ్వు యోగ్యుడు కాకపోతే. బ్రతుకు మారకుండా, వాక్యం చేత హృదయం శుద్ధి కాకుండా, నీలో ఒక పరివర్తన లేకుండా, నీలో ఒక పరిశుద్ధత కలగకుండా, నీలో ఒక ఆధ్యాత్మికమైన విలువ మీద చింతన లేకుండా, వాక్యపు ప్రక్షాళన నీలో క్రియ జరగకుండా ఊరకనే నెత్తి మీద చేపెట్టించుకుని వెళ్ళిపోతే వచ్చేస్తుందా? ఓరే బాబు, అలాగా నెత్తి మీద చేపెట్టించుకుంటేనే ఆశీర్వాదం వచ్చే ప్రతి జీవగ్రంథం ఎందుకండి బాబు? ఈ వాక్యము ఎందుకు? వాక్యం నిన్ను శుద్ధి చేస్తే, వాక్యం నిన్ను వెలిగిస్తే, వాక్యం నిన్ను బలపరిస్తే, వాక్యం నిన్ను సరిచేస్తే, ఆ సరి చేయబడిన మనస్సు ద్వారా కలిగే ఆ యోగ్యత అర్హత నువ్వు అందుకుంటే ఆనాడు పలకబడిన దీవెన నీ నెత్తి మీద నిలుస్తుంది, నీ నివాసంలో ఉంటుంది. దాని దీవెన నువ్వు అనుభవించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, మీరు పలకండి సమాధానము కలుగునుగాకనని. ఈ సమాధాన పాత్రుడు ఎవడైనా ఉంటే, ఇదిగో ఇంత పెద్ద సమాజంలో నేను దేవుని వాక్యాన్ని బట్టి కూడా చెప్తున్నాను, మీరు ప్రయాసపడి దేవుని సన్నిధికి వచ్చారు. మీలో ఎంతమంది ఇక్కడి నుంచి దైవ దీవెనలు మూటగట్టుకొని మీ గుమ్మాన్ని తక్కువగలుగుతారు? మీలో ఎంతమంది ఆశీర్వాదాన్ని చేతబట్టుకొని వెళ్ళగలుగుతారు? ఎంతమంది హృదయ అభిలాష నెరవేర్చబడిన వారై ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయముగా, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, విద్యాపరంగా, వ్యవసాయ పరంగా మీకు కలిగిన ఆశీర్వాదకరమైన దేనిలోనైనప్పటికీ కూడా శ్రేష్టమైన ఈవులు మీరు ఎంతమంది చేతబట్టుకొని వెళ్ళగలుగుతారు అనేది మీ ఆత్మకు కలగవలసిన విమర్శ ఇది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా చంచలమైనది కాదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా గమనముల వలన మారిపోయేది కాదు. నీ గుండెను తట్టేది, నీ గుండెను పట్టేది, నీ హృదయమందు నిలిచేది, నిన్ను నిలువెల్లా చూడగలిగిన, నిన్ను నిలువెల్లా పరిశీలించగలిగిన శక్తి కలిగిన అగ్ని వంటిది వాక్యం. ఈ అగ్ని వంటి వాక్యము ఎదుట ఈరోజు నీవు విమర్శించుకోవాలి. నేను సమాధాన పాత్రుడనేనా, సమాధానమునకు పాత్రుడనేనా, పాత్రురాలునేనా అనే విమర్శ నీకు కలిగితే ఈ సమాధానం నీకు చేరువవుతుంది, నీ బ్రతుకుని నింపుతుంది, నీ బ్రతుకుని నడుపుతుంది. సమాధానకరమైన బ్రతుకుని నువ్వు బ్రతకగలుగుతావు. ఇంటి నిండా డబ్బు ఉంది, ఇంటి నిండా జనం ఉన్నారు, సోఫాలు ఉన్నాయి, కుక్కర్లు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, ఇంకా బొచ్చు కుక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏం లేదు? కరెక్ట్గా చెప్పారంటే ఏంటి? ఎక్స్పీరియన్సా? అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదు. ఎంతకాలం బ్రతుకుతావు? ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏంటి? వీటన్నింటికంటే మిన్న చిన్న గుడిసెలో నీవున్న ఆనాటికి రెక్కాడితే డొక్కాడుతున్నట్లుగా బ్రతికిన నీ గుండె నిండా సమాధానం ఉంటే అంతకు మించిన భాగ్యం లోకంలో మరొకటి లేనే లేదు. ఒక చిన్న గుడిసెలో నువ్వు బ్రతుకుతున్నా, ఆ చిన్న గుడిసెలో నీ కుటుంబంలో ఐక్యత, సఖ్యత, సమాధానం ఉందనుకోండి. తల్లిదండ్రులకి పిల్లలకి, పిల్లలకి తల్లిదండ్రులకి, భార్యకి భర్తకి, భర్తకి భార్యకి ఒక ఐక్యత, సఖ్యత, సమాధానం, ఒకరినొకరు అర్థం చేసుకోగలిగి, ఒకరినొకరు ప్రోత్సహించుకోగలిగి, ఒకరినొకరు గణపరుచుకోగలిగి, ఒకరికి ఒకరు విధేయులై ఆ అనురాగములో కలిసి కురిసిన ఆనందం ఆ ఇంట్లో ఉందనుకోండి, అదే స్వర్గం. అంటే ఏంటది? అందరు చెప్పకపోయారా? ఎక్కడో వెళ్ళి ఎప్పుడో చూసేది కాదు. యోగ్యత వలన మనం అనుభవించేది
సమాధానము వలన మనం అనుభవించేది స్వర్గం, పరలోకం. పరలోకమందు ఎలాగో అమ్మా చెప్పండి, పరలోకమందు ఎలాగో? పరలోకంలో ఒకరినొకరు గుద్దుకుంటూ, ఒకరినొకరు కరుచుకుంటూ, ఒకరినొకరు విమర్శించుకుంటూ, వీళ్ళ మీద వాళ్ళు వీడియోలు పెట్టుకుంటూ, వాళ్ళ మీద వీళ్ళు వీడియోలు పెట్టుకుంటూ ఉంటారా? ఉండరు. వీళ్ళని వాళ్ళు దెబ్బలాడుకుంటూ, వాళ్ళని వీళ్ళ దెబ్బలాడుకుంటూ ఉండరు. పరలోకంలో ఎట్లుంటుంది చెప్పరేంటి? 2 పార్టీలు ఉంటాయా? వాక్యం చెప్పేటట్టు యేసన్న గారు ఎవరో ఒక పాప టక్కమని చదివిందంట. ఒక మాట చదివిందే కానీ మరలా చదవదే. ఓయ్ చదువు, ఎక్కడ ఎవరు చదివారు, ఎక్కడ చదువా అంటే మౌనంగా ఉన్నారు. 3-4 సార్లు అన్న అడిగాడంట. ఏమి స్పందించకపోతే వీళ్ళతో నాకేంటి గొడవ అని యేసన్న గారు చదువుకుని వాక్యం చెప్పేస్తే అయిపోయింది. ఆఖరిలో ప్రార్థన చేసేటప్పుడు ఒక యవనస్తురాలైన అమ్మాయి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుని, అన్న నన్ను క్షమించవా అనిందంట. మా నువ్వెవరు, నేనెవరిని, నేనేంటి నిన్ను క్షమించేది, అసలు నువ్వెవరు, నువ్వేం చేస్తే నేను క్షమించాలి మాయ్ అంటే కన్నీళ్ళు పెట్టుకుని అనిందంట. అన్న మీరు చదువమ్మాయి, చదువు ఎవరు ఇక్కడ చదివారేంటి అని అన్నప్పుడు నేను తలదించుకుని మౌనంగా ఉండిపోయాను కదా, అందుకు ఎందుకు మరి ఎందుకు తలదించుకుని మౌనంగా అయిపోయినావు? పొట్టిదనా? తలదించుకుని ఎందుకు మౌనంగా అయిపోయినావు? చదవచ్చు కదా. చిన్న పాప అంటలే అన్నాడంట అన్న. అప్పుడు ఆ పాప ఏడుస్తూ అనిందంట, చదవదామనే స్టార్ట్ చేశానన్న, నా పక్కన కూర్చున్న ఆంటీ నా డొక్కలో పొడిచిందన్న. ఎందుకంట అమ్మాయి అంటే, ఎప్పుడైతే ఈ పాప చదివిందో వెంటనే నా పక్కనున్న ఆంటీ అనిందంట, ఏంటి ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు మేటైనాయి, మేము తీసుకుని వచ్చావు నిన్ను చర్చికి, చదివితే నేను చదవాలి, లేకపోతే నా కూతురు చదవాలి, లేకపోతే నా మనవరాలు చదవాలి. పరలోకంలో ఎట్లా ఉంటుందా? మీకు అర్థమైంది కదా ఇప్పుడు. సంఘాల్లో దెబ్బలాట్లు, కుమ్ములాట్లు, పోట్లాట్లు, ఇంకా ఏమో అలుగుళ్ళు. ఏంటది? అల్లుళ్ళు కాదా? నా మాటలు మీకు నవ్వు వస్తుంది. అలుగుళ్ళు ఇవన్నీ ఉండవు పరలోకంలో. అది శాంతి సామ్రాజ్యం. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అది శాంతి నిలయం, అది హల్లెలూయా. అది శ్రావ్య సదనం, అది హల్లెలూయా. సుగుణాలయం, అది హల్లెలూయా. అది ప్రశాంతమైన దేవుని నివాసం, అది. అక్కడ ఎట్లాంటివి ఏముండో. మనం కోరుకునేది అదే. పరలోకమందు ఎలాగో భూమి యందును అనేదానికంటే కూడా పరలోకమందు ఎలాగో నా ఇంటి యందును అని అనుకోండి. మీరు నన్ను అనమంటున్నారు ఏంటి? మీరు అనుకోండి అట్లాగా. పరలోకమందు ఎలాగో నా వ్యాపారం అందును, నా ఉద్యోగమందును, నా చదువుల యందును అట్లా అనుకోండిరా స్వామి, సమాధానం కలుగుతుంది. ఆమేన్. సరే, ఇంకెక్కువ పొడిగించి మాట్లాడితే చాలా విషయాలు డ్రాప్ అయిపోతాయి కనుక క్లుప్తంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాను. మొదటిదేమో సమాధాన పాత్రులు. ఇంకొకటి రెండవ విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక. పరిశుద్ధ పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం చదువుతారు. బాగుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును కొంచెం నెమ్మదిగమ్మ. వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని. ఇక్కడ జాగ్రత్తగా వినండి. దేంట్లో ప్రయాసపడిన వారిని చెప్పండమ్మా. విశేషముగా వాక్యమందును ఉపదేశమందును. వాక్యము ఒక భాగం, ఉపదేశం మరొక భాగం. అంటే వాక్యము వేరు, ఉపదేశం వేరు అంటే కాదు. రెండు ఒకటే, రెండు విభాగాలుగా ఉంటాయి. ఓకే, స్తోత్రం. హాస్పిటల్ ఒకటే, లోపలికి వెళ్తే రైట్ సైడ్ వెళ్తే హార్ట్ స్పెషలిస్ట్ ఉంటాడు, లెఫ్ట్ సైడ్కి వెళ్తే చెప్పండి ఏదో ఒకటి అందించండి నాకు. ఏంటి
ఏదో ఒకటి అనుకోండి, మీకు తెలుసు కదా, నాకేం తెలుసేంటి. హాస్పిటల్ ఒకటే, లోపలికి వెళ్తే రైట్ సైడ్ వెళితే ఒక వింగ్, రైట్ సైడ్ వెళితే ఒక స్పెషలిస్ట్ ఉంటాడు, లెఫ్ట్ సైడ్ వెళితే ఒక స్పెషలిస్ట్ ఉంటాడు. ఈ రెండు కూడా హాస్పిటల్, ఒక హాస్పిటల్లోనే సేమ్ థింగ్. అదే ధోరణి ఇక్కడికి మీకు కనిపిస్తుంది. వాక్యం ఉపదేశం, వాక్యము చేత ఉపదేశం. ఉపదేశం అంటే ఏంటి అసలు? ఉపదేశం అంటే ఏంటి అనంటే నీవు నడవవలసిన విధిని నీకు ప్రకటించడం, లేకపోతే మనకు కావలసిన, మనకు ప్రయోజనకరమైన వాటిల్ని మనకు తెలియపరచడం. నైనా రై రై వాక్యం చెప్పేటప్పుడు సెల్తో ఏం పని నీకు? దేవుని మందిరికి వచ్చేటప్పుడు సెల్ ఫోన్ ఆపేనైనా, వాక్యం వినేటప్పుడు సెల్ ఫోన్తో నువ్వు కాలయాపన చేస్తే నీకేం ప్రయోజనం అని నేను అన్నాను అనుకో. ఏంటి అలా నవ్వుతున్నారు? దీన్ని ఏమంటారు? ఉపదేశం. ఉపదేశం అంటే కొత్తగా ఏం ఉపదేశం అంటే ఎర్రగా బుర్రగా తెల్లగా అట్లా కాదు. నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశించదను. నీకు ప్రయోజనకరమైన వాటిని నీకు బోధించి నీ మనస్సుని స్థిరపరిచేది ఉపదేశం. వాక్యము ఉపదేశం, వాక్యము చేత ఉపదేశం. ఓకే, ఆదివారం సోమవారం నుంచి శనివారం దాకా తిరిగి 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 చేసుకున్నావు. బ్రతుకు కొరకే కదా. ఏం చేసినా మనం పెద్దలు సామెత చెప్తారు ఏమని? జానడు పొట్ట కొరకే కదరా ఎన్ని ప్రయత్నాలైనా. మీరు ఎంటెక్ అయినా హైటెక్ అయినా బీటెక్ అయినా ఆఖరికి తైతెక్ అయినా, మీరు సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా, మీరు ఏ వేరైనా అదే ఆ జానడు పొట్ట కొరకే. అర్థమవుతుందా? మీ హైటెక్, మీ బీటెక్, మీ హైటెక్, తైతెక్ ద్వారా మీకు పరలోక రాజ్యం రాదు. ఈ పొట్ట పోషించబడడానికే. దానికి ఎంత కష్టపడాలనో అంత కష్టపడుతున్నావు. వెరీ వెల్, మంచిదే. అర్థమవుతుందా? దేవుని రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్ళే ఉపదేశం ఒకటి ఉందే, అది 6 రోజులు నువ్వు శ్రమపడిన దానికంటే శ్రేష్టమైనది. అర్థమవుతుందా? దాని కొరకు నువ్వు ఒక్క పూట, దాని కొరకు ఒక్క రోజుని నువ్వు వెచ్చించడం అనేది అది నీ భాగ్యం. 6 రోజులు నీ పొట్టకూటి కొరకు శ్రమపడ్డావు. ఒక్క రోజు దానికంటే శ్రేష్టమైన దేవుని రాజ్యము కొరకు నువ్వు ఏం చేయాలి? ప్రయాసపడాలి. అమ్మో అంత దూరం ఎవరు పోతారండి? అమ్మో అంతసేపు కూర్చొని ఎవరింటారండి? అరే బాబు, 6 రోజులు నీ పొట్టకూటు కొరకు కష్టపడ్డావే, 3 గంటలు దేవుని రాజ్యం కొరకు కష్టపడలేవా? మీరు ఆలోచించండి. 6 రోజులు క్షణం తీరిక లేకుండా కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని కష్టపడ్డావే, టయానికి తినట్లేదే, టయానికి తాగట్లేదే. ఏమండే, కంప్యూటర్ దగ్గర కూర్చున్నవాడు కళ్ళు అప్పగించి గొడ్ల గూబులాగా చూసి 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 సోడా బుడ్డి అద్దాలు వేసేసుకున్నావే. మరి ఇంత కష్టం పొట్ట కూటు కొరకు నువ్వు కష్టపడ్డప్పుడు దేవుని రాజ్యం కొరకు ఒక్క 3-4 గంటలు కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని కాళ్ళు మడతేసుకొని కూర్చొని దేవుని సన్నిధిలో కష్టపడలేను అని చెప్తున్నావంటే ఎంత అజ్ఞానంలో ఉన్నట్టు. నేను అదే చెప్పాను. నేను మందిరంలో కానీ నాతో ఉన్న సేవకులకి కానీ అది చెప్తాను. 2 గంటలు 3 గంటలు దేవుడి వాక్యం కూర్చొని వినడానికి ఆపసోపాలు పడిపోవడం ఏంటయ్యా? నేను నేర్చుకున్నదే. నేను మాకు సేవకుల సదస్సు కూడికలు జరుగుతాయి కదా, అక్కడైనా మందిరంలోనైనా ఎవరైనా వాక్యం చెప్తుంటే అటు ఇటు వెళ్ళను, కూర్చుంటాను. విని వాక్యం ద్వారా నేనేం సరి చేసుకోవాలి, వాక్యాన్ని నేను ఎలాగా దాన్ని రిసీవ్ చేసుకోవాలి, ఆ వాక్యం నన్ను విమర్శించేటప్పుడు నా స్పందన ఏంటి అనే విమర్శ నాకు ఉంటుందండి. నేను దేవుని సన్నిధిలో చెప్తున్నాను. ఎందుకంటే లోకంలో ప్రజలు 6 దినాలు కష్టం చేస్తున్నారు. మీకు తెలీదా కష్టం ఏంటో? మీకు తెలీదా శ్రమ ఏంటో? మీకు తెలీదా మీరు కార్చే చెమట ఏంటో?
మీకు తెలీదా మీ రక్తం ఎలా ఆవిరైపోతుందో? దేనికి కష్టపడుతున్నారు? దేనికి మీ రక్తం ఆవిరి చేస్తున్నారు? పొట్ట కూటి కొరకే కదా. మరి దాని కొరకే నువ్వు అంత కష్టపడ్డప్పుడు దేవుని ఉపదేశం కొరకై, దేవుని వాక్యం కొరకై నువ్వు పడే కష్టం ఏంటి? దానికి మరలా బాటిలో కూడా తెచ్చుకొని 10 నిమిషాలు కూడా ఉండదు కొంతమందికి. దాని సూప్ అంతా దాని మీదే ఉంటుంది. మరి పొట్ట కూటి కొరకు పని చేసేటప్పుడు పట్టించుకోవే. అరే 2-3 గంటలు దేవుని మందిరంలో వాక్యం వినడానికి ప్రిపరేషన్ ఉండదా? అయ్యో నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, వాక్యం వినడానికి వెళుతున్నాను, నా దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు వెళుతున్నాను. ఏమండి, పరీక్షకి వెళ్తారా మీరు? పరీక్షకి వెళ్తారే, ఏ పరీక్ష? రక్త పరీక్ష కాదు, ఎగ్జామ్. అక్కడికి వెళ్ళేటప్పుడు వెళ్ళి కూర్చొని ఇక్కడ ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తారా? మీరు ఆలోచించండి. నేను చెప్తున్నాను, విమర్శిస్తున్నానని కాదు, మనం వచ్చింది నేర్చుకోవడానికే ఇక్కడికి. పరీక్ష రాసేటప్పుడు వెళ్ళి కూర్చుంటారే, అక్కడ మీకు ధ్యాస అంతా నీళ్ల బాటిల్ మీద ఉంటుందా? అక్కడ మీ ధ్యాస అంతా వాష్రూమ్కి వెళ్ళాలని ఉంటుందా? కూర్చున్న వాళ్ళు అటు ఇటు చూడకుండా, కదలకుండా మైండ్ అంతా దాని మీద పెట్టి. నాకు కూడా చాలామంది చెప్పారు, అన్న మీరు గట్టిగా మాట్లాడుతుంటారు, పాటలు పాడి వాక్యం చెప్పి అంతంతసేపు 2 గంటలు 2.5 గంటల సేపు మీరు మాట్లాడుతుంటారు, ఎంత ఎనర్జీ లాస్ అవుతుంటుంది. అప్పుడప్పుడు కొంచెం మంచినీళ్ళు తాగండి అని చెప్తారు నాతో. నేను చెప్తాను, బ్రదర్ నాకు కూడా అట్లా ఉంటుంది, కానీ వాక్యం కొరకు నిలబడ్డప్పుడు నా పూర్ణ మనసు వాక్యం మీద ఉంటుంది. మరలా అది తాగాలి, ఇది తాగాలి, గొంతు తొడుపుకోవాలి, మనసు ఉంటే కదా. ఇప్పుడు వాక్యం కొరకు నిలబడ్డప్పుడు పరిశుద్ధాత్ముడిచ్చే వాక్యాన్ని రిసీవ్ చేసుకునే రిసీవర్ ఇది, అంతే కదండి. మరలా వేరేది ఇప్పుడు అది తాగాల, ఇది తాగాలి, వాష్రూమ్కి వెళ్ళి రావాలి, లేకపోతే ఇంకా ఈ ధ్యాసతో ఎందుకు ఉంటుంది మైండ్ ఒకదాని మీద ఉన్నప్పుడు? అంటే ఆ పెయిన్, ఆ స్ట్రెయిన్ ఎందుకు తీసుకోలేకపోతున్నాం మనం? మీరు ఆలోచించండి, కొంచెం దీర్ఘంగా ఆలోచించండి. కొంతమందికి 10 నిమిషాలు వాక్యం వింటూ కూర్చోవాలంటే మొండ్ల మీద కూర్చున్నట్టు ఉంటుంది రా బాబా, మొండ్ల మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఆ 10 నిమిషాల్లో మళ్ళీ సెల్ ఫోన్ ఆన్ చేసి గోకేవాడు ఒకడు, గీకేవాడు ఒకడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు అండి. అరే నేను ఒక జీవము కలిగిన దేవుని ఎదుట ఉన్నానే, నన్ను చూచే శక్తి కలిగిన దేవుని ఎదుట కూర్చొని ఉన్నానే, నా అంతరంగాన్ని చూడగలిగిన ఆ దేవుని ఎదుట ఉన్నానే, నేను శక్తి కలిగిన దేవుని మాటల చేత నా జీవితాన్ని వెలిగించగలిగిన, నన్ను బ్రతికించగలిగిన, నన్ను నడిపించగలిగిన ఆ శక్తి కలిగిన దేవుని వాక్యం వెలువడుతుంది. ఆ చింతన ఈ రోజున ఎంతమందిలో ఉందండి? ఎంతమందిలో ఈ రోజున పరిశుద్ధుడైన దేవుని ఎదుట నా హృదయాన్ని తరచి నా జీవితం అనే వలని నేను పరిశీలించుకోవడానికి వచ్చాను అనే ఆ చింతన ఈ రోజున ఎంతమంది హృదయంలో రగులుతుందండి? నా ప్రేమని సహోదరులారా, ఇది ఆషామాషాగా చేసే భక్తి కాదు. అలా చేసే పని అయితే మీరు కష్టపడి రావాల్సిన అవసరం లేదు కదండి. మనలో ఒక శక్తి కలగాలి, మనం దేవుని రాజ్యానికి వారసులం కావాలి, మనం ఆ రాజ్యంలో ఆయనతో కూడా వసించాలి అని అనుకున్నప్పుడు మనకు కావలసిన యోగ్యత, అర్హత ఏంటి? 5 నిమిషాలు ఆలస్యమైందని ఎగ్జామ్కు రానివ్వలా. మొన్న ఏంటి ఎగ్జామ్స్ జరిగినాయి? ఏంటది? గట్టిగా చెప్పండి. డిఎస్సియా? సరే, ఆ మధ్య ఇంకోటి ఏదో జరిగిందిగా, నీట్. న్యూస్లో మీరు చూడలేదా? 3 మినిట్స్ 3 నిమిషాలు ఆలస్యమైందని గేట్ వేసేస్తే గగ్గోలు పెట్టి ఏడ్చారు. అయ్యా మా ఆలస్యం కాదు, మాది పల్లెటూరు, కొంచెం ట్రాఫిక్ అయ్యింది, ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎన్ని చెప్పినా నో, నెవర్. నీకు ట్రాఫిక్ జామ్ అవుతుందని నీకు తెలుసు కదా, మరి అర్లీగా ఎందుకు బయలుదేరలా? గవర్నమెంట్ అడిగిన ప్రశ్నలు అయ్యే. నీది పల్లెటూరు అని నీకు తెలుసు కదా, రాత్రికి రాత్రే పల్లెటూరు అయిపోయింది నీ ఊరు. రాత్రికి రాత్రే నీకు ట్రాఫిక్
వచ్చేసిందా? ట్రాఫిక్ జామ్ అవుతుందని నీకు తెలుసు, నీకు సరైన సౌకర్యం లేదని నీకు తెలుసు, నువ్వు అక్కడికి చేరుకునేసరికి టైం పడుతుందని నీకు తెలుసు. మరి ఎందుకు నువ్వు అలర్ట్ అవ్వలేదు? తగిన జాగ్రత్తలు నువ్వెందుకు తీసుకోలేదు? వాళ్ళ ఊరు దూరం అని చెప్పి వాళ్ళు వచ్చేసరికి ఆలస్యం అవుతుందని చెప్పి రైల్వే స్టేషన్లో ఉండి రైల్వే స్టేషన్లో ఫ్రెష్ అయ్యి బస్ స్టాండ్లో ఉండి బస్ స్టాండ్లో ఫ్రెష్ అయ్యి ఎగ్జామ్కి వచ్చిన వాళ్ళు లేరా? అందరు ఇలాగే సాకులు చెప్తే ఎలా కుదురుతుంది? నో, కుదరదు. 3 minutes దగ్గర ఇంత కఠినమైన చర్యలు తీసుకున్నారు. 3 నిమిషాలు. నేను మరలో భావించట్లేదు. నిన్ను దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళే వాక్యం దగ్గర, ఉపదేశం దగ్గర నువ్వు ఎలా ఉన్నావు? ఒకసారి మీరు మనసు పెట్టి వివేచించండి. ఎలా యోగ్యుడు అవుతావు? ఎలా అర్హుడు అవుతావు? ఎలా ఆ దీవెనకి నువ్వు పాత్రుడు అవుతావు? వాక్యం అంటుంది, నువ్వు ప్రకటించు, నువ్వు బోధించు, నువ్వు సరిచేయి, గిచ్చి గుచ్చి నొప్పింపచేయి. పాత్రుడైన వాడు పాత్రురాలైన వ్యక్తి అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ దీవెన కలుగుతుంది. ఏం దీవెన? అక్కడ చదవండి. వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. చప్పట్లు కొట్టండి గట్టిగాను, సచ్చు దెబ్బలు కాదు, గట్టిగా కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోగ్యులైన వారికి ఏం కలుగుతా? అర్హులైన వారికి, పాత్రులైన వారికి ఏం కలుగుతుందంట? సన్మానం. సన్మానం. ఈ సన్మానానికి యోగ్యులైన వారు కావాలి. ఈ సన్మానానికి పాత్రులైన వాళ్ళు కావాలి. ఈ సన్మానానికి ఏర్పరచబడిన యోగ్యులైన వారిని ఆయన పిలుస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన విశ్లేషిస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు మీలో. మరి ఎంతమంది మీలో యోగ్యులైన పాత్రులైన వాళ్ళు తేల్తారో నాకు తెలియదు. దేని యందు? వాక్యమందును ఉపదేశమందును. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యమైపోతే హడావుడిగా అన్న కారు దిగి, అప్పటికే జనం ఉన్నారు, ఇక ఆలస్యం అయిపోయింది కదా అని అన్న కారు దిగి బైబిల్ పట్టుకుని, ఆయనకి ఓపిక ఉన్నా ఓపిక లేకపోయినా పాపం పరుగున వేదిక మీదకి వెళ్తుంటే ఆ కారు దిగగానే చుట్టూ చేరారంట కొంతమంది. అన్న 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 అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యా అయ్యయ్యయ్యయ్య దిగా అయ్యా. ఏది ఏది? సీసాకాయ. ఏ సీసాకాయ? కాపూర్నూరు సీసా. అయ్యయ్యయ్యయ్య అయ్యయ్యయ్య అయ్యా అయ్యి చేయబెట్టయ్యా అయ్యయ్య అన్న. వాళ్ళందరూ త్వరగా దోసుకుని టైం అయిపోయింది కదా అని ఎక్కుతుంటే జనం గుంపు కూడిపోయి అయ్యా చేయబెట్టయ్యా ఇట్లాగ విసిగిస్తుంటే అన్న త్వరగా దోసుకుని వెళ్తుంటే ఆ స్టేజీ ప్రక్కన 4-5 కుర్చీలు వేస్తున్నారంట. ఆ కుర్చీల్లో ఒక అబ్బాయి అంటాడంట, ఏసన్న గారిని స్టేజ్ ఎక్కనిండే, ఇప్పటికీ ఆలస్యం అయిపోతే. ఎవడు రైడర్ అని వెనక్కి తిరిగి చూస్తే అన్న 2 కాళ్ళు ఊచకాళ్ళు అంటండి అబ్బాయికి. 2 కాళ్ళు ఊచకాళ్ళు తీసుకొని వచ్చి ఆ కుర్చీలో కొదేసి ఉన్నారంట, మాంసపు ముద్దలాగా. కాళ్ళు చేతులు సచ్చు కాళ్ళు అంట. ఆడేస్తున్నాడంట ఈ కేక. మీరు ఆలోచించండి, ఏం కేక? ఏసన్న గారిని స్టేజ్ ఎక్కనిండే, ఇప్పటికి ఆలస్యం అయిపోతే వాక్యం చెప్పనివ్వండి. ఇప్పుడు అంత కొబ్బరి చేసాక అంత ముఖ్యమా? కాళ్ళు చేతులు సచ్చుబడ్డ ఊచ కాళ్ళు చేతులు గల్లవాడేమో వాక్యపు దర్శనం చేత వేచి చూస్తున్నాడు. ఈ కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళకేమో కెబ్బురు నూనె చేసా కావాల్సి వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నాను? బ్యారేజ్ వేసుకోండి. ఎవరికండి సన్మానం? ఎవరండి సన్మానానికి యోగ్యులు? ఎవరండి సన్మానానికి పాత్రులు?
ఆయన సన్మానించాలని, కనపరచాలని, హెచ్చించాలని, నిన్ను దీవించాలని, ఉన్నత స్థితిలో ఉంచాలని, ఉన్నత స్థలముల మీద నిన్ను నడవచేయాలని ఆయన ఆశించిన ఆశకి యోగ్యులైన వాళ్ళు ఎంతమంది? వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారు ఎంతమంది? పొట్టకూటి కొరకు ప్రయాసపడుతున్నామే, ఆకలి తీర్చుకోవడానికి అహర్నిశలు శ్రమ పడుతున్నామే, 4 రూపాయలు చేతిలో పెట్టుకొని మీసాల మెలేసి కాళ్ళు ఎగరేయడానికి పడరాని పాటలు. ఉదయం 4 గంటలకి 3 గంటలకు లేచి నిద్రమొత్తు పోకపోయినా చల్లటి నీళ్ళు ముఖం మీద కొట్టుకొని ఐ వాంట్ హ్యాండ్స్ చదివి 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 నాయన ఆడు వెంట్రుకలు కూడా కట్ చేయించుకోవట్లేదు, జుట్టు పెరిగిపోయింది. ఏమిరా అట్లాగ జుట్టు పెంచుకుని తిరుగుతూనే ఉంటే టైం లేదన్నా. ఏంటి మంగళ షాప్కి వెళ్ళి జుట్టు కట్ చేసుకున్నంత టైం కూడా లేదు అంటే వాడు అంత టైం స్పెండ్ చేస్తున్నాడు. ఈ పొట్టకూటు, నేను వేరే విధంగా అనట్లేదు, సారీ, మీరు వేరే విధంగా భావించొద్దండి. ఈ జానుడు పొట్టను నింపుకోవడానికి ఇంత ప్రతిష్టతతో, ఇంత నిబద్ధతతో కష్టపడుతున్నావే. నీ ఆత్మ దీపాన్ని వెలిగించే వాక్యం ఎదుట నీ సత్ప్రవర్తన ఎలా ఉంది? జీవము కలిగిన దేవుని సముఖములో నీవు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఎలాంటి యోగ్యత కలిగిన వాడవై ఉన్నావు? శ్రేష్టమైన ఈవులతో దేదీప్యమానమైన ఆయన రాజ్యములో నిలవడానికి ఆ శక్తి కలిగిన జ్యోతిర్మయుడైన దేవుని ఎదుట నీవు యుగాయుగములు వసించడానికి ఈరోజు నువ్వు పడుతున్న శ్రమ ఎలాంటిది? ఎవనికి కలుగుతుంది సన్మానం? దేవుని దీవెనకు యోగ్యుడైన వ్యక్తి ఎవడు మీలో? దేవుని ఆశీర్వాదానికి, ఆయన హెచ్చించే హెచ్చింపుకి పాత్రులైన యోగ్యులైన విశ్వాస సంబంధమైన వ్యక్తులు ఎవరు మీలో? ఎవడు? అగ్ని నేత్రములు పరిశీలిస్తున్నాయి ఈ ఉదయమందు, అగ్ని నేత్రములు విశ్లేషిస్తున్నాయి. మీ మధ్యలో దేవుని శక్తి కలిగిన బాహువు తిరుగుతుంది. ఎవరి తల మీద ఆయన చేయి పెట్టబడుతుందో, ఎవరి శిరస్సు మీద ఆయన అభిషేకపు హస్తం పెట్టబడుతుందో వాని బ్రతుకులో ఎప్పుడు, ఎన్నడూ, ఎక్కడ చవి చూడని ఒక ఆశీర్వాదం. లిబానా లిబానా షానా తిరిబి కబ 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 కలనా మధురా రిబాబా కబా కనా షబలానా తిరిబి కబ 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 కలనా మధురా రిబానా నా షక తిరిబి కబ 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 కలనా మధురి రిబానా రిబాలానా షబక తిరిబి కబ 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 కలనా మధురా రిబాబా రబాలానా షబకలా తిరిబి కబ 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 కలనా మధురా లిబానా షక తిరిబి కబ కబ కలనా మధురా రిబాలానా షమానా తిరిబి కబ 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 కలనా మధురి. Jesus, 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 Jesus. Hallelujah, 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 hallelujah. నా ప్రియమైన సహోదరులారా, ఆయన ఎన్నడూ నీకు అన్యాయం చేసేవాడు కాడు. ఆయన ఎన్నడూ నీకు వెన్ను చూపేవాడు కాడు. ఆయన ఎన్నడూ కూడా నీకు వెన్ను చూపి దూరాన ఉండేవాడు కాదు. కానీ ఈ రోజున ఆయన ఇచ్చే ఆ ఘనతకి, ఆ సన్మానానికి నీ అంతరంగం పరిశీలనలో నిలవాలి. స్తోత్రం. ఒక రాజైన హిజ్కియా దేవునితో మాట్లాడిన ఒక మాట, రోషం కలిగిన మాట చూడండి. నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా నడిచానో నువ్వు జ్ఞాపకం చేసుకో. చాయిస్ యువర్ సెల్ఫ్. నీవు జ్ఞాపకం చేసుకో, నేను జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. అసిన్సియర్ హార్ట్, అసిన్సియర్ లైఫ్, అతని గుండెల్లో ఉన్న యథార్థత చూడండి. ఆయన చెప్పాడా, అయ్యా నేను 1116 చదివించలేదా, నేను నీకు లక్షల రూపాయలు కానికివ్వలేదా? ఆయన చెప్పాడా? అవసరం లేదు. నేను ఎలా యథార్థంగా నడిచానో నువ్వు జ్ఞాపకం చేసుకో. నేను చెప్పేదేంటి నీకు తెలీదా ప్రభువా? నీకేమైనా చాటైన చోటు ఉందా? నువ్వు ఎరుగని విషయం ఏదైనా ఉందా? నేను ఎలాగ యథార్థంగా బ్రతికా నీకు తెలీదా? నువ్వు జ్ఞాపకం చేసుకో. నేను మరలా చెప్పుకునే స్థితి నాకెందుకు? ఈరోజు అంత దమ్ము మనకుందా? లేదు. ఆ యథార్థత మనకుందా? లేదు. ఏదో పూట గడుపుకుంటున్నాం, ఏదో ఆపదల కొరకు మొక్కుకుంటున్నాం,
ఏదో అవసరతల కొరకు వచ్చిపోతుంటున్నావు. నువ్వు ఉపదేశమందును వాక్యమందును నువ్వు ప్రయాసపడే వ్యక్తివిగా నువ్వు కనిపించట్లేదు. ఏదో అవసరతల కొరకు వచ్చావు, అక్కర్ల కొరకు వచ్చావు, మేలుల కొరకు వచ్చావే కానీ ఉపదేశం చేత కట్టబడిన వ్యక్తివి కాదు. వాక్యము చేత బంధించబడిన వ్యక్తివి కాదు. ఏదో ఆపద మొక్కులతో అవసరాల కొరకు ఏదో మోకాల మీద కనబడుతున్నవే కానీ నీ అంతరంగంలో వాక్యం కనిపించట్లేదు. నీ గుండె లోతుల్లో ఉపదేశం కనిపించట్లేదు. వాక్యానికి నీ హృదయంలో తావు లేదు. లోకపు వార్తలు నిండిపోయాయి, లోకపు ఇచ్చలు నిండిపోయాయి, లోకపు ఐహిక విచారాలతో నీ గుండె నిండిపోయింది. వాక్యానికి నీ గుండెల్లో తావు లేదు. దేవుని సన్మానం, దేవుని ఘనత, దేవుని మెప్పుకి నీవు యోగ్యుడుగా యోగ్యురాలుగా ఉండలేకపోతున్నావు. నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో వాక్యమందును ఉపదేశమందును ప్రయాస ప్రయాస ప్రయాస. నేను మరలా చెప్తున్నానని నన్ను మరలో భావించద్దు. నా ఆత్మీయ తండ్రి దైవజనులు ఆఖరి శ్వాస వరకు కూడా తృష్ణ ఏంటి? ప్రయాసపడాలి. ఇంకొక వారం 10 రోజుల్లో ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు. అలా పిడికిలు బిగించి గడగడ ఉనికిపోతుంటే చెయ్యి పిడికిలు ఇట్లా బిగించి పట పళ్ళు కొరుకుతున్నాడు. అన్నా 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 అంటే కళ్ళెత్తి పచ్చగా కళ్ళు, ఒళ్ళు గొల్లైపోయింది, పచ్చగా కళ్ళు. ఆ కళ్ళు పంపిస్తే స్పూన్ ఫీడింగ్, ఒక్క స్పూను 2 స్పూన్లు అంతే. స్పూన్ ఎంత? టీ స్పూను. మెత్తగా ఆ కళ్ళు ఏదైనా పంపిస్తే మెత్తగా వండి దాంతో 2 స్పూన్లు. ఆ 2 స్పూన్లు తినే దైవజనుడు ప్రభు కొరకు వెలిగిన తారది. 2 స్పూన్లని నా కళ్ళతో నేను చూశాను కనుక మర్చిపోలేను. జీవితాన్ని ఎప్పుడు కూడా దాటిపోనివ్వలేను. 2 స్పూన్లు తింటూ ఆ 2 స్పూన్లు తిన్న వ్యక్తి పిడికిలు బిగించి పళ్ళు పట కొరికి అంటాడు, ప్రభు నన్ను ఒక్కసారి మరలా ఒక అవకాశం ఇస్తే భారతదేశాన్ని ఒక ఊపు ఊపాలరా. నేను అనేది ఆయన ఘనత కొరకు కాదే, ఆయన ఘనతను ఆశించేవాడైతే ఆయనకి దేవుడిచ్చిన ఈ పరిచర్యను బట్టి అతిశయించేవాడు. ఇంకా నేను ఎందుకు కష్టపడాలి, ఇంకెందుకు నేను శ్రమ పడాలి, ఇంకెందుకు నేను ఆహర్నిశలు తిరగాలి, నాకు ఇంత ఎస్టాబ్లిషన్, ఇంత విస్తరణ నా దేవుడు నాకు ఇచ్చాడు కనుక నేను సుఖపడాలి అని అనుకునేవాడు. ఆయన మనసులో అది లేదు, నేను ప్రయాసపడాలి. అందుకే దేవుడు సన్మానించాడు యేసన్న గారిని. దేవుడు ఆ ఘనతనిచ్చాడు ఆయనకి. నేను ఒక్క మాట చెప్తాను, వాక్యమందు ఉపదేశమందు నీ ప్రయాస ఏది? కష్టపడగలుగుతున్నావా? శ్రమ పడగలుగుతున్నావా? ఉపదేశమందు స్థిరంగా ఉండగలుగుతున్నావా? లేకపోతే గాలికి చెదరగొట్టబడి పొట్టు వలె అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, వీళ్ళ దగ్గర ఏం అద్భుతాలు జరుగుతాయి, వాళ్ళ దగ్గర అద్భుతాలు కాదు. మనకు కావాల్సింది ఉపదేశం కావాలి, వాక్యం కావాలి. ఈ రెండిటి కొరకు ప్రయాసపడిన వ్యక్తిని దేవుడు అద్భుతంగా మారుస్తాడు. ఆడనే దేవుడు అద్భుతం చేస్తాడు. నువ్వు నిలిచిన చోట ఒక అద్భుతంగా నువ్వు బ్రతకగలుగుతావు. హల్లెలూయా. టైం అయిపోయింది, సమయం అయిపోయింది. ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తాను. 2వ ఆరాధన కూడా ఉంది కనుక. అదేంటంటే కొలస్సీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం చదువుతారండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యముల పాలువారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెననియు దేవునిని బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ
మూడవదిగా ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో ఎవరంటండి వీళ్ళు? తేజోవాసులైన. ఎవరు తేజోవాసులంటే? మనం పాట పాడేస్తాం, మాట మాట్లాడేస్తాం. నాకు దాని గురించిన సులభ శైలిలో మన వాడుక భాషలో కొంచెం చెప్పండి. తేజోవాసులు అంటే ఎవరు? తేజము అంటే ఏంటి? అది కూడా తెలీదా? మరలా డిగ్రీలు రాసుకుంటారుగా, ABCDEFGH మొత్తం రాసేసుకుంటారు పేరు వెనకాల. అంటే ABCDలు కూడా రావా మీకు? పేరు వెనకాల రా, పేరు తర్వాత ఏం రాసేస్తారు మనోళ్ళు? కమలమ్మ ABCDEFGH రాసేసుకుంటారు. మరి ఇప్పుడు చెప్పండి, తేజము అంటే ఏంటి? వెలుగు. మరి ఆ మాట చెప్పండి. వెలుగు. నివాసులు అంటే ఎవరు? అర్థమైందా? ఇప్పుడు రెండు కలిపి చెప్పండి. అంతే. మరి దానికేంటి మీరు ఇంతకు మళ్ళీ ఆలోచించి వాట్ ఈస్ దిస్ తేజు, తేజు కాజు? ఈ తేజోవాసులైన అంటే ఒకే పదంలో చెప్పాలంటే వీళ్ళు వెలుగు సంబంధులు, వెలిగింపబడిన వారు. చీకటిలో ఉన్న వాళ్ళు కాదు, చీకటిలో సంచరించిన వాళ్ళు కాదు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమై ఏర్పరచబడిన ఒక స్వాస్థ్యమైన ప్రజలు. చప్పట్లు కొట్టండి గట్టిగాను, గట్టిగా కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు పరిశుద్ధులంట, వెలుగు సంబంధులైన పరిశుద్ధులంట. వాళ్ళకి ఒక స్వాస్థ్యం ఉందంట. ఆ స్వాస్థ్యంలో పాలివారమగుటకు. ఈ డిఫరెన్స్, ఈ ప్రత్యేకతని మీరు గుర్తించాలి. ఏంటంటే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం. లేచరా, నువ్వే అటు చూస్తావేంటాడు ఆయన మింగేసేటట్టు. అని నిల్చో, బాయ్ బాబు రా, త్వరగా. ఆ పక్క నుండి ఆయన ఎవరు? నాయన నువ్వు కూడా రా, ఆ డైరీలు రాసేవాళ్ళు మీరే రా, నువ్వు కూడా రా. ఏం కాదు రా. ట్రైన్ ఏమంటావు అక్కడి నుంచి ఎడదాకా? జనరల్ కంపార్ట్మెంట్. నా మీదకి వచ్చేస్తున్నారండి మీరు, అడగండి. అక్కడ గుంపుకొని నిలబడండి రా, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెబుదామని. అదిగా అక్కడ నిల్చో, సరిగ్గా నిల్చో. అదొక గుంపు. ఇది స్వనీతి కంపు కాదు, ఇది గుంపు. సరే 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 ఏనండి. వాళ్ళంతా ఎవరయ్యా అంటే నేను చెప్పట్లే, దేవుని వాక్యం చెప్తుంది. వీళ్ళంతా తేజోవాసులైన పరిశుద్ధులు. వీళ్ళంతా ఎవరు? తేజ సంబంధమైన పరిశుద్ధులు. వాళ్ళలో చీకటి లేదు, వాళ్ళలో లోకం లేదు, వాళ్ళలో పాపం లేదు, వాళ్ళలో అతితేంద్రియము లేదు. వాళ్ళు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారై లోకానికి సిలువ వేయబడి క్రీస్తుని హత్తుకొని ఆయనను వెంబడించి మహాశ్రమలలో నుండి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు చెప్పే మాట వినండి. వాళ్ళకంటూ ఒక స్వాస్థ్యం ఉందంట. ఎందుకయ్యా వాళ్ళకి స్వాస్థ్యం? మీ ఇంటి పేరటోళ్ళ, మీ కులస్తుల ఇళ్ళు? మీకు అర్థమవుతుందా? వాళ్ళు ఇంటి పేరటోళ్ళని కాదు, వాళ్ళు కులస్తులని కాదు. వాళ్ళు చీకటిలో నుండి ప్రత్యేకించబడి వెలిగింపబడిన వారై తేజ సంబంధమైన బ్రతికిన పరిశుద్ధులు. వాళ్ళ పరిశుద్ధతను బట్టి, వాళ్ళ సమర్పణను బట్టి, వాళ్ళ త్యాగమును బట్టి, వాళ్ళ సాక్ష్యమును బట్టి, వాళ్ళ శ్రమను అనుభవించిన ఆ అనుభవాన్ని బట్టి వాళ్ళకొక స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యం పేరేంటి? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం. ఈ గుంపులో పరిశుద్ధులందరూ ఉన్నారు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ గుంపులో విశ్వాస వీరులైన వాళ్ళందరూ ఉన్నారు.
ఈ గుంపులో రంపాలతో కోయబడిన వాళ్ళు ఉన్నారు, ఈ గుంపులో రాళ్లతో కొట్టబడిన వాళ్ళు ఉన్నారు, ఈ గుంపులో హింసింపబడిన వాళ్ళు ఉన్నారు, ఈ గుంపులో నిందింపబడిన వాళ్ళు, అవమానపరచబడిన వాళ్ళు, క్షుద్బాధతో నలిగిపోయిన వాళ్ళు, ఆ గుంపులో ఆకలి చావులు చచ్చిన వాళ్ళు ఉన్నారు. లోకమందు ఐశ్వర్యవంతులు కాదు వీళ్ళు, లోకమందు ఘనతను అపేక్షించిన వాళ్ళు కాదు వీళ్ళు, లోకమందు ఏదో ఆశించి లోకానికి అమ్ముడుపోయిన వాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళు లోకానికి సిలువ వేయబడిన వాళ్ళు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. లోకం వీళ్ళని ఎలా చూసిందో తెలుసా? వెర్రి వాళ్ళగా చూసింది. లోకం వీళ్ళ మీద కాలెత్తింది, లోకం వీళ్ళ మీద దుమ్మెత్తింది, లోకం వీళ్ళ మీద కన్నెర చేసింది. లోకానికి వీళ్ళు పనికి మాలిన వాళ్ళుగా ఉన్నారు, పరలోకమందు ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఈ క్లారిటీ కొరకు నేను వీళ్ళని నిలబెట్టాను, మీకు అర్థమవుతుందని. అంటే అర్థం చేసుకోలేనంత వ్యర్థులమా అనద్దు. అందరూ ఎంటెక్ వాళ్ళు కాదు కదా, అందుకు చెప్తున్నాను లేండి. వీళ్ళకి ఒక స్వాస్థ్యం ఉందంట. ఇప్పుడు నేనున్నాను కదా, ఇప్పుడు నా పరిస్థితి చెప్తాను నేనండి. ఈ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో నేను పాలివాడను కావడానికి నన్ను పాత్రులుగా చేసిన తండ్రికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఎందుకు? ఇది నా స్వాస్థ్యం కాదు, వాళ్ళ స్వాస్థ్యములో నేను పాలివాడను అగుటకు నేను పాత్రుడును కావాలంట. ఇప్పుడు నా స్వాస్థ్యం అయితే నాది నేను అనుభవించడానికి పాత్రుడు ఏంటండే? నాది నేను తీసుకోవడానికి యోగ్యత ఏంటండే? నాది నాకు దక్కదా? నాది నాకు చేరువ కాదా అని నేను అనుకోవచ్చు. అరే బాబు, రేపటి రోజు నువ్వు పొందబోయేది, రేపటి రోజు నువ్వు అందుకోబోయేది ఎలాంటిది అని అంటే అది తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యములో అయోగ్యుడవు అపాత్రుడవైన నీవు యోగ్యతని పొందుకోవాలి, అర్హతని పొందుకోవాలి. ఆ స్వాస్థ్యంలోనికి వెళ్ళడానికి ఏమంటారు దాన్ని, నాకు సరిగ్గా దానికి దొరకట్లే. ఆ స్టేటస్ నీకు కావాలి కదా. బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతే సరిపోద్దా? అయ్యా నేను కిస్మిస్కి స్టార్ కట్టానయ్యా అంటే సరిపోద్దా? అయ్యా ఈస్టర్ పండగకి 7 గ్లాసులు పానకం తాగానయ్యా అంటే సరిపోద్దా? అయ్యా నేను దశం భాగం ఇచ్చానయ్యా అంటే సరిపోద్దా? అయ్యా నేను కానుకలు ఇచ్చానయ్యా, అయ్యా గుడారాల పండుగలో నేను పరిచర్య చేశానయ్యా, అయ్యా గుడారాల పండుగలో గడ్డలో కూర్చొని గుడ్లు తిన్నానయ్యా అంటే సరిపోద్దా? తిన్న గుడ్లు కక్కిందా కొడతాడు అక్కడ. మరి నేను షార్ట్కి చెప్పేస్తాను, టైం అయిపోతుంది. ఈ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో నువ్వు పాలిభాగస్తుడవు కావాలంటే ఈ తేజోవాసులైన పరిశుద్ధులకి కలిగిన అర్హత, వాళ్ళకి కలిగిన యోగ్యత, వాళ్ళ జీవితంలో ఉన్న చెప్పండి ప్రతిష్టత, ఇవన్నీ ఒక్కొక్కటి నేను గుర్తించి వాళ్ళతో నేను చేరి వాళ్ళ స్వాస్థ్యంలో నేను పాలిభాగస్తున్నగుటకు అవన్నీ నేను అవలంబించుకొనవలసిన, లేకపోతే ధరించుకొనవలసిన బాధ్యత నేను గుర్తించాలి. హల్లెలూయా. మీకు ఇంకా సులభ శైలిలో చిన్న మాట చెప్పేస్తే నీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు యేసన్న గారు లాగా నేను సేవ చేయాలని ఆశించడం తప్పేమి కాదు. తప్ప ఏంటి అలా చూస్తారు? స్వప్నతోళ్ళు లాగా గట్టిగా చెప్పండి. యేసన్న గారు లాగా నేను సేవ చేయాలని అనుకోవడం తప్పు కాదు. కానీ ముప్పు ఎక్కడుందో తెలుసా? యేసన్న గారు ఎక్కడి నుంచి సేవ చేశాడు, ఎలా సేవ చేశాడు అని నేను నేర్చుకోవడమే శ్రేష్టం.
ఏసన్న గారు లాగా సేవ చేయాలనుకోవడం తప్పేమీ లే. ఎక్కడి నుంచి చేశాడు ఏసన్న గారు సేవ? కారు దగ్గర నుంచి చేయలా. మరి అదే 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 అది మీరు చెప్తారని నేను విందామనే. ఎక్కడి నుంచి చేశాడు సేవ? డైరెక్ట్గా కారు దగ్గర నుంచి చేయలా, డైరెక్ట్గా ఆయన ఫ్లైట్ దగ్గర నుంచి చేయలా, డైరెక్ట్గా ఆయన చెప్పండి మిద్ది మేడల్లో పరిచర్య చేయలా. అంత అన్నం ఏ తల్లైనా పిలిచి అంత ముద్ద పెడితే ఆ పూటకి ఆకలి తీర్చుకొని కరువైన కష్టమైన మంచినీళ్ళు దాగైనా ఉన్నా లేకపోయినా రేవైనా చావైనా నా ప్రభు కొరకు బ్రతకాలని ప్రాణాన్ని ప్రభు బలిపీఠం మీద పెట్టి చేశాడే. అక్కడి నుంచి నేను చేస్తే, లేకపోతే అలాంటి ఆ సమర్పణ, అలాంటి ఒక ప్రతిష్టత నేను గనక గుర్తిస్తే అప్పుడు ఏసన్న గారి సేవలో, ఏసన్న గారి స్వాస్థ్యంలో నేను పాలి వాగొస్తున్నవుతాను. అవును కదండి. మరేంటి మీరు ఊరకనే మేము ఓసన్నా మేము చూసన్నా చెప్పుకుంటే కుదరదు కదా. హోసన్నలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ ఏమున్నాయి? హోసన్నలో ఉన్న దైవ సంబంధమైన ప్రణాళిక ఏమై ఉంది? హోసన్నలో ఉన్న ఆ దైవ చిత్తానికి ఎలా కట్టుబడి, ఎలా పొట్టబడి బ్రతకాలి, అదే నీలో లేకపోతే హోసన్న స్వాస్థ్యములో నీవు యోగ్యుడు కాదు, యోగ్యురాలు కాదు సుమా. పరిశుద్ధుల యొక్క తేజోవాసుల అయిన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యం ఉంది. ఆమేన్, ఆమేన్. ఆ పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివాడు నగుటకు నేను పాత్రుడను కావాలి. దానికి నేనేం చెయ్యాలి? స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ నాలో ఆ పరిపూర్ణత రగలాలి, ఆ పరిపూర్ణత కలగాలి. క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణత కొరకై నేను పాటుపడాలి. ఈ మాటలు నేను మీతో ఎందుకు చెప్తున్నాను అనంటే, ఈ యోగ్యత లేక మనం అపాత్రులమయ్యేమి అనుకోండి, మనకు స్వాస్థ్యం దక్కదు. స్వాస్థ్యము దక్కదు. ప్రయాసగానే ఉంటుంది, కానీ నిరర్ధకంగా నిర్వియోగముగా నిలిచిపోతామో సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితి వస్తుంది. ఇది పరిశుద్ధుల స్వాస్థ్యం. వాళ్ళు పరిశుద్ధులు ఎలా ఆ స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నారంటే, నేను చెప్పాను కదండి, ఈ లోకానికి వాళ్ళు వెలివేయబడ్డారండి. లోకాన్ని వాళ్ళు ప్రేమించలేదు, లోకాన్ని స్నేహించలేదు. రంపాలతో కోయబడి సలసల కాగే నూనెలో దింపబడి, అదేంటా యేసుప్రభు నమ్ముకుంటే కష్టాలన్నీ పోతాయి అన్నారు కదా. ఆ కష్టాలు పోతాయి, ఈ కష్టాలు వస్తాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ కష్టాలు? ఆ కష్టాలు పోతాయి. అవి ఏం పెద్ద లక్ష్యం కాదు దేవునికి. ఆ కష్టాలు పోయి కొత్త కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఏంటి కొత్త కష్టాలు? ఏంటి కొత్త కష్టాలు చెప్పనా? లోకం కొరకు నువ్వు బతికిన బ్రతుకులో వచ్చిన కష్టాలు అవి పోతాయి. పరలోక రాజ్యాన్ని, దైవ రాజ్యానికి నీవు వెళ్ళవలసిన ఆత్మ సంబంధమైన చెప్పండి శ్రమ అయినా కష్టమైన ఇవన్నీ నిన్ను షైన్ చేస్తాయి, నిన్ను పవిత్రపరుస్తాయి, నిన్ను పరిశుద్ధపరుస్తాయి. నీలో ఉన్న ఎగస్ట్రాలన్నీ తీసేస్తాయి. మన భాషలో మాట్లాడుకుందాం కాసేపు. ఎగస్ట్రాలన్నీ ఉలిపెట్టి సుత్తి తీసుకొని ఎగస్ట్రాలన్నీ పెటా కొడితే అలుముకొని చుట్టుకొని పట్టుకొని ఉన్న ఎగస్ట్రాలన్నీ పోతే ఒరిజినాలిటీ బయటపడుతుంది. అప్పుడు టాలీ చేస్తాడు. ఆ పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యానికి వీళ్ళు యోగ్యులా కాదా చూస్తే ఇంకా ఉంది, కొంచెం ఎగస్ట్రాలు ఉన్నాయి. 4 రోజులు పెట్టి పక్కన పెట్టు, 4 దెబ్బలు అయ్యి. ఓ అబ్బా అంతలా దెబ్బలు కొడతావేంట, కొట్టకపోతే ఎగస్ట్రాలు పోవట్లే. మీకు అర్థమైందా? కొన్ని ఎగస్ట్రాలు ఉంటాయి మన దగ్గర. నాకున్న ఎగస్ట్రా ఒకటి చెప్పనా వద్దా? నాదైతే చెప్పమంటారులే.
రెడీగా ఉన్నారు, చెప్పు అంటున్నారు. మీరు చెప్తే ఏం ముఖం మాడిపోద్ది, సొట్టబట్ట సెట్లుగా అయిపోద్ది ముఖం. మరి నాకు చెప్పమంటున్నారు. చెప్తాను, సిగ్గేముంది దాంట్లో. నాకున్న ఎక్స్ట్రా ఒకటి చెప్తాను, ఒక్క 5 నిమిషాలు. ఏంటంటే మా మందిరంలో అప్పుడు జనరేటర్ లేదు. కరెంటు పోతే మా పాస్టర్ గారు గొంతు బగలా అరిసేవాడు. అక్కడికి వినబడాలి, మరి పాపం గొంతు రాసిపోయేది. ఇంకా ఆయన పాపం అలా కష్టపడుతుంటే లక్ష్మీ హైరర్స్ అని మాకు ఒకటి ఉంది. వాళ్ళు అప్పుడే కొత్తగా రక్షింపబడి వస్తున్నారు చర్చికి. వాళ్ళు పాపం మా పాస్టర్ గారు కష్టం చూసి వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు అండి జనరేటర్ ఎంత అవుతుందండి అని అడిగారు మా పాస్టర్ గారిని. అప్పుడు మా పాస్టర్ గారు చెప్పాడు, 5 kV జనరేటర్, కిర్లస్కర్ జనరేటరు, 5 kV జనరేటరు. సౌండ్ ప్రూఫ్ కూడా కాదు అప్పట్లో. నేను చెప్పేది 92, 93 సంవత్సరాల సంగతి చెప్తున్నా. సౌండ్ వచ్చేదే. అప్పుడు మా పాస్టర్ గారు ఇంత అవుతుందండి అట్లా అంటే వాళ్ళు అన్నారు, సరేనండి మేము మాట్లాడుకొని చెప్తాము, మీరు కూడా ప్రార్థనలో పెట్టండి అన్నారు. మా పాస్టర్ గారికి పాపం ప్రాణం లేచి వచ్చింది. ఎందుకంటే చిన్న పరిచర్య, కష్టంతో శ్రమపడి చేస్తున్న పరిచర్య. అప్పుడు మా పాస్టర్ గారు అన్నాడు, ప్రార్థన చేయాలరా నాయన వీళ్ళ కోసం అని చెప్పి బాగా ప్రార్థన చేసేవాడు. మరి వాళ్ళు ఏమనుకున్నారో, ఒక ఆదివారం వచ్చి చెప్పారు, ఏమండి మేము ఇంట్లో మాట్లాడుకున్నాము, అప్పట్లో చాలా కాస్ట్ అండి అది, 5 kV జనరేటర్ ఒకటి మందిరానికి కొనిపెట్టాలనుకుంటున్నామండి అన్నారండి. ఇంకా మా పాస్టర్ గారికి సంతోషం అయిపోయి మందిరంలో అనౌన్స్ చేసి ప్రార్థన చేయించాడు. ఇంకా వాళ్ళు కూడా అన్నారు, అడ్వాన్స్ కట్టేసామండి, వచ్చే నెల 10వ తారీఖు వస్తుందండి. ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 10వ తారీఖు వస్తుందండి అని చెప్పేశాడు. ఇది ఇట్లా ఉంటుంది వ్యవహారం. సరే అంటే మనకు అన్నీ దేవుడు ఆడియో వీడియో 2 చూపిస్తుంటాడు. జనరేటర్ పోతే కరెంట్ పోతే ఎట్లా ఉంటుంది మీకు తెలియాలి కదా. అందుకని టక్కన నేను అది మళ్ళీ వస్తే ఇట్లా ఉంటుంది. సేమ్ సిచ్యువేషన్ ఇంతే. ఇంకా మా పాస్టర్ గారు ఏం చేశాడు తెలుసా, సంఘంకి అనౌన్స్ చేసి ఇక వచ్చే నెల 10వ తారీఖు వస్తుందని చెప్పారు కదా అని మందిరం వెనుక ఒక షెడ్ వేయించి, ఒక చిన్న షెడ్ వేదికలా కట్టించి దానికి జనరేటర్కి పాపం ఆయన ఆశ అది నీట్గా జనరేటర్ రావడం తినకి తీసుకెళ్ళి ఆ షెడ్లో పెట్టేయచ్చు అనమాట. అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాడు. మేము ఎప్పుడు పాస్టర్ గారికి హెల్ప్ చేస్తూ చిన్న పిల్లలమే, నేను అటువైపు యాంప్లిఫైర్ను ఒక చిన్న ఎక్కువ ఒకటి ఉండేది, 120 యాంప్లిఫైర్ ఒకటి, 75 యాంప్లిఫైర్ ఒకటి ఇచ్చే రేసన్న గారు మాకు పరిచయకి అక్కడ మా పాస్టర్ గారికి. ఇవి అంతే, ఒక 3 యాంప్లిఫైర్లు చిన్నవి. అది కూడాను ఆ ఎక్కువ ఎలాంటిదంటే దానికి బుద్ధి ఉంటే పని చేస్తుంది, లేకపోతే నేను చేయనువో అంటది. మా పాస్టర్ గారు మమ్మల్ని తీసుకుని చెన్నైకి తీసుకెళ్ళి దాన్ని రిపేర్ చేయించేవాడు. రిపేర్ చేయిస్తే బాగుంటుంది. విచిత్రమైన సంగతి ఏం తెలుసా, మళ్ళీ మా మందిరికి వచ్చి పెడితే పని చేయదు. ఎందుకంటే దాన్ని చెన్నై నుంచి కదలకుండా తీసుకొని రావాలి, భలే బడాయి దానికి. అందుకని మా పాస్టర్ గారు కుర్చీలో బస్సులో మమ్మల్ని కూర్చోబెట్టి మా ఒళ్ళో దాన్ని పెట్టేవాడు. కదలకుండా తీసుకొని వచ్చి ఆదివారం పెడితేనే అలో అంటే అలో అంటది. దానికి తిక్కరేగిందనుకో తిప్పేమంటే అంటది. ఇక చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు మా పాస్టర్ గారు. మాతో కూడా చెప్పాడు, రే అట్లా అనేవాడు. సరే ఒక మాట చెప్తేనేనండి, నేనేమో అక్కడ తబలా పెట్టుకొని మైక్ సెట్ దగ్గర కూర్చొని ఒక చేత్తో మైక్ ఆపరేట్ చేసుకుంటూ తబలా సెట్ పెట్టుకునేవాడు. మైక్ ఆపరేట్ అంటే పెద్ద గిక్సర్లు కాదు, అక్కడ 3 యాంప్లిఫైర్లు అంతే. ఎడం చేత తిప్పుకునేవాడిని పెట్టుకునేవాడిని తబలా. సరే అయిపోయిందా. ఇప్పుడు మా పాస్టర్ గారు ఎగస్ట్రా గురించి చెప్తున్నా, మర్చిపోవద్దు. ఓకే, మా పాస్టర్ గారు సంఘంలో అనౌన్స్ చేసి షెడ్ గిడ్డ అంతా గట్టి, అయ్యా మీరు వెళ్ళిపోయినాక కళ్ళు తిరిగి పడిపోయేటట్టున్నారు. షెడ్ గిడ్డ అంతా గట్టి పెట్టాడు కదా. ఇక 10వ తారీఖు ఎప్పుడు వస్తుందని కాసుకొని ఉన్నాం మేము. సరే ఇంకొక మాట చెప్తానేనండి, మేము 5-6 మంది ఉన్నాం. నేను, శాంతివర్ధన్ అని అతను, తర్వాత మోషి అని ఒక అబ్బాయి ఉన్నాడు, అతను స్టీవెన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, అతను, ఇంక మేము ఒక 5-6 మంది పిల్లలు, ఒకే జంట. కోళ్ళ ఫారంలో కోళ్ళు ఉంటాయే ఒకే సైజు అట్టున్నాం. మా పాస్టర్ గారికి హెల్ప్ చేస్తా. ఇప్పుడు మాకు ఒక తర్కం ఏంటంటే, కొత్త జనరేటర్ వస్తే ఎవడు మొట్టమొదటి స్టార్ట్ చేయాలి దాన్ని, ఎవడికి బయటికి రాకుండా ఎవడికి వాడికి ఆశ ఉంది, నేను స్టార్ట్ చేయాలి ఉంటుంది కదండి ఎగస్ట్రాలు. సరే అసలు ఎగస్ట్రా చెప్తాను అనండి.
10వ తారీఖు వచ్చిందా, జనరేటర్ తెచ్చారా, పచ్చగా కలర్ కొట్టి కొత్త సీల్ పీస్ అండి, ప్లాస్టిక్ కవర్లు కూడా తీలా, తీసుకుని వచ్చి వ్యాన్లో మందిరంలో దింపి దాన్ని ఆ షెడ్లో స్టేజ్ మీద పెట్టారు, దానికి వేదిక కట్టించాడు. కట్టి పెట్టాడా, ఇక మా పాస్ గారి మొక్కలో ఎలుగు. మాకంటే ఎట్టని తెలుసా, ఆదివారం అర్ధగంట ముందే వచ్చి కూర్చుంటున్నాం. ఎందుకో వేద్దామని. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, జనరేటర్ వచ్చిన ఆనాటి నుంచి కరెంటు పోతే అంతలా ఒట్టు. అంతకుముందేమో మాటికి పోయేది కరెంటు. ఈ జనరేటర్ వచ్చి కూర్చుంది, కరెంటు పోతే అంతలా ఒట్టు. తిట్టుకోకుండా తిట్టుకుంటున్నాం. దీనికే వచ్చింది రేపు పోయే కాలం. ఒక్కసారి అటు పోయి రావచ్చు కదా, అంటే పోతే కదా అది పోతే కదా మేము వెళ్ళి జనరేటర్ స్టార్ట్ చేయడానికి. నిజమే చెప్పేమాట. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, కరెంటు పోతే మీ మీద ఒట్టు. మాకు వాక్యం మీద దృష్టి లేదు. పిల్లలు అయిపోయాం మేము. మా పని అంతా ఎప్పుడు పోద్దా కరెంటు, ఎప్పుడు ఒక్కొక్కడైతే మా 5-6 మందిలో అటు వెనక్కి వెళ్ళడానికి డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ దగ్గర కూర్చుంటున్నాడు వీడు. నేనేమో అక్కడ కూర్చోడానికి లేదు నాకు, ఎందుకంటే నాకు తబలా సెట్ ఒకటి ఉంది, మైక్ సెట్ ఒకటి ఉంది. నేను చూసి నాకు అర్థమైపోతుంది, ఓ వీడు ఫస్ట్ లైన్లో ఆ లాస్ట్లో కూర్చున్నాడంటే వీడు వెళ్ళిపోయేటట్టున్నాడు అనుకుంటున్నా. ఏం చేస్తాం, తప్పదు కదా. సరే 2 నెలల తర్వాత దేవుడు మహా అత్యున్నతమైన కృప, ఒకరోజు కరెంటు పోయిందా, గుండె కరెంటు పోగానే అసలు నిండిపోయింది. దేవా స్తోత్రం. కరెంటు వస్తే అంటారు అట్లాగా, మాకేమో కరెంటు పోగానే స్తోత్రం వేసయ్యా అనుకొని కళ్ళు తెరిచేసరికి మా దగ్గర మోషి అని ఒకడు ఉండేవాడు. వాడు అక్కడ కూర్చొని ఉన్నాడు కదా, ఆడు కరెంటు పోయిందో లేదో టక్కుమని లేచి డోర్ తీసుకొని పరుగు వెళ్ళిపోయాడు. నాకెక్కింది కిక్కు. ఒరే, ఈ సౌండ్ సిస్టమ్ పెట్టేది నేను, తబలా వాయించేది నేను, నాకంటే ముందు వెళ్ళిపోతావా, కొట్టేవరా ఛాన్సు, సరిపో కర్రీ మొహం కూడా పో చేసుకోపో అనుకొని గుండెల్లో మాత్రం రగిలిపోతుంది, కోపం రగిలిపోతుంది. ఏం చేస్తాం, ఏం చేయలేమే. మనమేమి ఇక్కడ కూర్చోవాలి, సౌండ్ సిస్టమ్ అక్కడ కూర్చోవాలి, ఏం చేయలేం కదా. ఓ ఇక్కడ రాసుకోవాలి, ఇక్కడ రాసి పెట్టుండాలరా, నీకు ఇక్కడ రాసిందిరా, కొత్త జనరేటర్ స్టార్ట్ చేయాలని ఇక్కడ రాసింది నీకు, ఓ అనుకున్నాను. సరే అయిపోయి అని కూర్చొని ఉన్నా. వీడు వెళ్ళాడా, 3 నిమిషాలు అయింది, 5 నిమిషాలు అయింది, 7 నిమిషాలు అయింది, స్టార్ట్ అవ్వట్లే. మామూలుగా కరెంటు పోతే మా పాస్ గారు పట్టించుకునేవాడు కాదు, మైక్ పక్కన పెట్టి ఆ ప్రియులారా ఏంటంటే అనేవాడు. ఇప్పుడు మాట్లాడట్లే. ఎందుకని, జనరేటర్ వచ్చింది కదా, చేస్తారు కదా అని. కరెంటు పోయిందా, మా పాస్ గారు పాపం ఆయన ఆశ ఆయనకు ఉంటుంది కదా, ఎవరికైనా. ఇప్పుడు ఏమండే, ఇప్పుడు రూపాయి పోగేసుకున్న వాడికి తెలుస్తుంది రూపాయి విలువేంటో. ఆ గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి పరిచయం కట్టుకుంటూ వచ్చారే వాళ్ళకి తెలుసు ఆ ఆనందం ఏంటో, ఆ కష్టం ఏంటో. అర్థమైందా? అమ్మ ఉన్నంత వరకు అమ్మ విలువ తెలియదు. ఇప్పుడు ఆ గ్రౌండ్ ఫ్లోర్లోంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుందండి ఆ సంతం. ఇప్పటికీ నేను దేవుని సాక్షిగా చెప్తున్నా, చిన్న వస్తువు ఏదన్నా నేను పరిచర్యలో కొనుక్కున్నానంటే 10 సార్లు తుడిచి పెట్టుకుంటున్నట్లని. ఎందుకంటే నా ఆత్మీయ తండ్రి దగ్గర నేను నేర్చుకున్న పద్ధతులు కొనడం ముఖ్యం కాదు, దాన్ని కాపాడుకోవడమే ముఖ్యం. నాకు ఎప్పుడో ఒక చిన్న కెమెరా ఇచ్చాడు అన్న, చిన్న కెమెరా. అన్న వాడి బ్లూ కలర్ది వాడి నాకు ఇచ్చారు, ఆయన వాడుకో అన్నాడు. అప్పుడు ఇప్పటికీ 10 లింగా పెట్టుకొని ఉన్న దాన్ని. ఎందుకు అన్నాడు ఎందుకు, అక్కడికి వెళ్ళి ఏసన్న గారు ఇచ్చాడని చెప్పి దండం పెట్టుకోవడానికి కాదు. జాగ్రత్త, నా తండ్రి ఇచ్చాడు కదా, ఆ అభిమానం, ఆ జాగ్రత్త. ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చాం. తబలా బ్యాగ్ 250 రూపాయలు. ఆ తబలా బ్యాగ్ చినిగిపోతే బ్యాగ్ కుట్టించుకోవడానికి అన్న దగ్గరికి వెళ్తే, అన్న బ్యాగ్ చినిగిపోయింది అన్న, బ్యాగ్ కుట్టించుకోవాలంటే, అవునా ప్రార్థన చేసుకోపో. దేనికి? ఇంచుమించు 8 నెలల బతిమాలెం. సింగపూర్ వెళ్తుంటే అన్న కూల్ పిక్స్ 4400 అని ఒక కెమెరా వచ్చింది,
భలే ఉంటుంది సాక్ష్యాలు. అప్పుడు బలిపెట్ట మాసపత్రికలు వేసేవాళ్ళమే. ఆ చిన్న కెమెరాతో వెళ్ళి తీసుకుని వచ్చి ఆ సాక్ష్యాలన్నీ గుర్తుపెట్టుకొని రాయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కూల్పిక్స్ 4500 అని కెమెరా ఒకటి వచ్చింది, చిన్నది. మోహన్ సి లాజరస్ గారు వాళ్ళ టీం వాడుతున్నారు. అదైతే ఫోటో తీసి ఫోటో మీద బటన్ నొక్కి వాయిస్ రికార్డ్ చేసేయచ్చు. పేరు, ఊరు, సాక్ష్యం టక్క 4 మాటలు చెప్పేస్తే గుర్తు అది ఉండిపోద్ది. తర్వాత మరలా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఇన్ని సాక్ష్యం రాసుకోవచ్చు. అది చెప్పానికి అదొకటి కొని పెట్టండి అన్న అంటే 8 నెలల్లో 8 గుర్తొచ్చినప్పుడల్లా వెళ్ళడం, ఆ మాట ఈ మాట మాట్లాడి అన్న దగ్గర ఆ మాట ఈ మాట అంటే పరిచర్య గురించి. సందు దొరికింది అయ్యగారికి, మూడు బాగుంది అనుకున్నాం అనుకో, పక్కకి వెళ్ళి అన్న కెమెరా అన్న ఉన్నదాంతో సరిగా తీయండి అయ్యా అనేవాడు. 8 నెలల తర్వాత సింగపూర్ నుంచి వస్తే తెచ్చాడు దేవుడి దేవల్ల. తెచ్చాడు అన్న సంగతి మాకు లూప్ లైన్లోంచి తెలిసింది. లూప్ లైన్లోంచి తెలిసింది. అది కూడా ఏంటి, సింగపూర్లో ఉన్న మిల్టన్ లాజరస్ గారు చెప్పాడు, అన్న మీరు అడిగేది కెమెరా రాసి ఇచ్చారంట కదా, చీటీలో రాసిచ్చారంట కదా, రాసిమ్మన్నాడు అన్నే, రాసిచ్చారంట కదా, సేమ్ అదే తీసి పంపించాను, అదో కాదో ఒకసారి చూసుకోండి అని ఆయన చెప్పాడు మాతో. ఈయన చెప్పడే. సరే మీకు ఒక మాట చెప్తానేనండి, తెచ్చాడా ఇస్తేగా, పని లేకపోయినా రూమ్కి వెళ్ళడం అన్న వందనాలన్నా. ఏంటి అదే బయలుదేరుతున్నాం మనం కోటానికి, బయలుదేరండి. అబ్బా, తేవడానికి 8 నెలలు పెడితే అది మాకు ఇవ్వడానికి 5 నెలలు పట్టింది. నిజం. సరే ఇంకొక తిరుగు చెప్పనా, ఇవ్వడానికి 5 నెలలు పడితే కెమెరా ఇచ్చాడు, బ్యాటరీ ఇవ్వాల. కెమెరా ఇచ్చి బ్యాటరీ బ్యాగ్ సూట్ కేసులో ఎక్కడ ఉంది ఎతికిస్తాను తీసుకెళ్ళు, బ్యాటరీ లేని కెమెరా ఎందుకు, రోజు చూసుకోవడం. కెమెరా నీకు బ్యాటరీ లేదు ఏం చేస్తాం, నీకు బ్యాటరీ లేదు నాకు లాటరీ లేదు. అట్లా మరలా ఒక 3-4 నెలల తర్వాత ఏం చేశాడు తెలుసా, అన్న బ్యాటరీ అన్న చూడాలిరా, సూట్ కేసు తీసి చూడాలి, నాకు టైం ఎక్కడ చెప్పు. సరేనన్నా వచ్చాడు. 3-4 నెలల తర్వాత వెళ్ళి అన్న బ్యాటరీ అన్న ఇట్రా, ఇదిగో 750 రూపాయలు, ఇది తీసుకెళ్ళి విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఉందే అక్కడ ఉంటా తెచ్చుకోపో. ఏంటి బ్యాటరీ, కెమెరా ఎక్కడిది, సింగపూర్ది, బ్యాటరీ ఎక్కడిది, కుదురుతుందండి అన్న. సరే ఏం చేస్తాం, 750 రూపాయలు తీసుకొని బస్సు ఎక్కి ఎన్టీఆర్ కాంప్లెక్స్కి వెళ్ళి ఎంత ఎతికినా బ్యాటరీ దొరకదని తెలుసా ఆయనకి. ఎతికి అబ్బా నో ఇంకా మాకు ఇంకా రాలేదండి, అది అక్కడ దొరకదండి, అది ఇంపోర్టెడ్ అండి అంటున్నారు. ఏం చేసేది, తిరిగి సాయంకాలం కలిసిపోయి వచ్చా. అన్న దగ్గరికి వెళ్ళి అన్న దొరికిందా, ఎక్కడ దొరుకుతుంది, లేదన్న ఎక్కడ దొరకలేదన్న అంటే ఆ డబ్బులు తీసుకొని అదిగో మంచం మీద పెట్టిన తీసుకెళ్ళు అన్నాడు. చూడు ఎట్లా నేను ఎందుకు చెప్పాను తెలుసా, వస్తువు యొక్క విలువ తెలుసండి. ఆ బాధ ఆయన ఇది కావాలని చేయలే, కావాలని అట్లా టార్చర్ పెట్టడం కాదు, ఆ వస్తువు మీద బాధ్యతను పెంచడానికి. సరే ఇప్పుడు అసలు సంగతి చెప్తానేనండి, ఈడు వెళ్ళాడా, మా పాస్ గారు ఎదురు చూస్తున్నాడా, అది స్టార్ట్ అయితే కదా, కరెంట్ వస్తే కదా. ఇక మా పాస్ట్ గారు అప్పటికి 5 నిమిషాలు 7-8 నిమిషాలు అయిపోతుంది నిల్చొని, జనం కూడా దిక్కులు చూస్తున్నారు, ఏంటి పాస్ట్ గారు వాక్యం చెప్పట్లేదని. ఇక మా పాస్ట్ గారు 7 నిమిషాలు 8 నిమిషాల తర్వాత నా వైపు చూసి అన్నాడు, ఆహా చూసుగా ఇక ఇట్లా అన్నాడు. అంటే నువ్వు వెళ్ళరాని వెళ్ళా, ఇంకా పెద్ద ఆయన పర్మిషన్ ఇచ్చాడుగా వెళ్ళా. విచిత్రమైన సంగతి చెప్పనా, నేను వెళ్ళేసరికి వాడు మోషే అనే పిల్లడు నాతో తోడే జనరేటర్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఏది మన గుణదల చర్చి చుట్టూ తిరుగుతుంటారు కదా, నేను ఏరా అన్నాను. అన్నా
దీన్ని ఎట్లా స్టార్ట్ చేయాలి? నాకు ఇక మా పాస్ గారు పర్మిషన్ ఇచ్చా వెళ్ళమని. వెళ్ళాను, చూసానా, కోపం వచ్చి తిట్టా. ఎట్లా స్టార్ట్ చేయాలి అంటున్నావే? స్టార్ట్ చేయడం తెలియదు, ఎందుకు వచ్చాను ఇక్కడికి? తెక్కలోడా బుద్ధి ఉందా నీకు? బుర్రకాయలో ఉందంట జ్ఞానం నీకు? ఎవడు రమ్మన్నాడు నేను ఇక్కడికి? బుద్ధి ఉందా నీకు? ఏమన్నా మేము లేవా? మాకు తెలియదా? మాకు చెప్పచ్చుగా? ఇక దుమ్ము రేపేశా అంతే. వాడు అంటాడు, అంటే ఎక్కడ నాకేం అర్థం కావట్లే. అర్థం కావాలని ఎందుకు వచ్చావా ఇక్కడికి? పనికి మాలో లేకపోతే మాతో పుట్టాడే కదా, ఫ్రెండ్సే కదా మేమంతా కలిసి గట్టిగా పరిచర్యలు పాస్ గారికి సహాయం చేస్తున్నాగా. ఆ స్వతంత్రత ఉంటుందా ఉండదా? చెప్పరేంటి? నిలబడి దుమ్మునే జరగవా అని అక్కడ హ్యాండిల్ తాడు కట్టి, ఆ తాడుకు తగులుచున్నారు హ్యాండిల్ స్టార్ట్ చేసే స్టాండ్. అది ఆ హ్యాండిల్ తీసుకొని జనరేటర్కి ఇన్షర్ట్ చేసి అని 4 రౌండ్లు తిప్పా. జనరేటర్ని కిర్రస్కర్ 5 kV తిప్పడానికి తిప్పానే కానీ డిగ్ 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 స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత మరలా ఆ హ్యాండిల్ తీసేయాలంట. అది తెలీదు నాకు. మరి ఎక్స్ట్రాలు అంటే ఇట్లాగా ఉంటాయి. వాడిని అంతలా తిట్లు తిట్టి స్టార్ట్ చేసిన తర్వాత హ్యాండిల్ తీసేయాలంటే అది తెలీదు మనకు. 4 రౌండ్లు తిప్పానా, 5వ రౌండ్ దగ్గర నుంచి నన్ను తిప్పుతుంది. అది గిర్ర చెయ్యి తిరుగుతుందా, ఒరే 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 అని వాడు అంటాడు, ఏంటన్న అరుస్తున్నావు? అయ్యా బాబు ఇంకో మాట చెప్పనా, వాడికి తీసేది తెలీదు, నాకు తీసేది తెలీదు. వాడికి స్టార్ట్ చేసేది తెలీదు, నాకేమో తీసేది తెలీదు. ఇద్దరం జరిపి వాడు నన్ను చూసి ఏంటన్నాడు, తిరుగుతున్నావు ఏంటి నువ్వు? ఒరే తిరిగాలి కాదురా, ఎట్లా కావాలరా అంటే నాకేం తెలుసా అన్నా అంటున్నాడు. అయ్యా సత్యం రా బాబు అని ఏం చేశాను, ఇంకా మనం ఇట్లాగే తిరిగేవంటే ప్రాణం పోద్దురా బాబు అని ఎట్టకేలకు బతకాలని విడిచిపెడితేనండి ఆ హ్యాండ్ కర్రని తిరుగుతూ క్వాటిని ఇడ్చి ఈ చెయ్యి ఇంతలో వాసిపోయిందండి. అమ్మా అని చెయ్యి తీసా. చెయ్యి అప్పటికే వేసింది షాట్. ఎప్పుడైతే క్యాకేసానో విచిత్రమైన సంగతి చెప్పనా, ఇదంతా మా పాస్ గారు అక్కడ నిలబడి చూస్తూనే ఉన్నాడు. ఏది నేను ఆయన తిట్టింది, ఆ హ్యాండిల్ పెట్టింది, నేను కాసేపు దాన్ని తిప్పింది, ఆ తర్వాత అది నన్ను తిప్పింది. మా పాస్ గారు ఏరా అన్నాడు. ఏమిలే. ఇప్పటికి కూడా అలాగ తలంచుకొని నవ్వుకుంటానండి. తగిలిందా, వాసిపోయిందా, వెనక్కి తిరిగి చూస్తే మా పాస్టర్ గారు ఏరా, ఏమిలే వాసిపోయింది. మా పాస్టర్ గారు అన్నాడు, ఎందుకురా నీకు అంత కోపం, ఎగస్ట్రాలు మీకేందా? ఆ రోజు తగిలిన దెబ్బ అట్లాంటి ఎగస్ట్రాలు ఇంకెప్పుడు చేయలే. ఎందుకంటే వాసిపోద్ది. మీకు అర్థమైందా? ఇట్లాంటివన్నీ ఏం చేస్తాడంటే దేవుడు ఒక దెబ్బ కొట్టి, మీకు అర్థమైంది కదా, సరిగ్గా ఒక దెబ్బ కొట్టి ఇట్లాంటి ఎగస్ట్రాలన్నీ కట్ చేసి ఒరిజినాలిటీ ఉంటుంది దాన్ని బయటికి తీస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కష్టం అనుకోకూడదండి. ఏంటి ఇలా చెక్కుతున్నారు, ఇలాగ కొడుతున్నారు, ఆ ఎగస్ట్రాలన్నీ, ఆ వేస్ట్ అంతా ఏమవ్వాలి, పోవాలి. అప్పుడు అదిగో ఆ తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో ఒక యోగ్యమైన పాత్రగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనులైన వారే నీ ఎదుటను బలమైన వారే ఎందరో గనులైన వారే నీ ఎదుటను బలమైన వారే ఎందరో కన్నీళ్ళ కడలిలో శ్రమల సుడులలో నా స్థితి చూచి
మోక్షము నీ గుణ సంపదయే. నలిగిన రెల్లును విలువని వాడ, చితికిన బ్రతుకును విడువని వాడ, నేనంటే నీకెందుకో ఈతగని మమకారము, నేనంటే నీకెందుకో ఈతగని మమకారము. నాలో చూచి ఇంత ప్రేమ చూపినావు, నాలో చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. మధ్యమైన లోకమందు నిత్యమైన కృపకు చూపి నేటి వరకు తోడుండినావు. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 ఇంత ప్రేమ చూపినావు. నలిగిన రెల్లును విరువని వాడ, చితికిన బ్రతుకును విడువని వాడ, నేనంటే నీకెందుకో ఈతగని మమకారము, నేనంటే నీకెందుకో ఈతగని మమకారము. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలన్నిటి కొరకై రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి మహిమ కలిగిన రాకడకు రాజ్యానికి సిద్ధపరుస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి తండ్రి, ఈ ఉదయకాలం ఆరాధన మీరు ఆశీర్వదించి తండ్రి ఇంతవరకు చక్కెరంగా నడిపించినందుకే స్తోత్రం స్తోత్రం తండ్రి. ఇప్పుడు మాకు అయ్యా పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని మా హృదయాల్లో
ఒక్కొక్కరి హృదయాల్లో నీరు కట్టి చక్కగా ఫలింపచేయండి తండ్రి. స్తోత్రం 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 నాయన. కనికరించు దేవా. స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి. తేజోవాసుల శ్వాసలో మమ్మల్ని కూడా పాలివారిగా మీరు చేసినందుకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శరబల కత్తర బల శరవిల కత్తర బల శరబ తత్తల బల శరీకల బల శరబ. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా అయ్యా తండ్రి మీరే సహాయం చేయండి తండ్రి. కూటానికి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కనికరించగా కాపాడిన తండ్రి. మనందరినీ అలా మీరు ప్రారంభించిన మీ ఉన్నతమైన పని సంపూర్తిగా నెరవేర్చి మీ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని అయ్యా వాక్యం చెప్పిన మీ దాసులు కూడా బలపరిచి ఇంకా రెట్టింపైన అభిషేకంతో నింపిన ఆయన ఇంకా బలంగా వాడుకోమని తండ్రి. పలు ప్రాంతాలకి తీసుకుని వెళ్ళి బలంగా వాడుకోండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి నాగటి మీద చేపెట్టి వెనుతట్టు చూచువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడని, పాత్రులుగా మార్చబడాలని, సమాధాన పాత్రుడుగా ఉండాలని, అలాగే వాక్యోపదేశం చేయ వారికి రెట్టింపు పాత్రులుగా ఉండాలని, తేజోవాసుల స్వాస్థ్యంలో పొందుటకు మేము పాత్రులుగా ఉండాలని ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరికీ సర్వోన్నతుని యొక్క కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.